హాయ్! హలో! వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. అయితే మీలో చాలా మందికి ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటో తెలుసా? లేదా కాస్మెటిక్ సర్జరీ ఎందుకు చేస్తారు? అసలు వీటి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? ఏ సమస్యలుంటే ఎటువంటి సర్జరీస్ చేస్తారు? ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా చాలా చాలా ఉంటాయి కదా! కానీ ఇవన్నీ కూడా క్లారిఫై చేసుకోవాలంటే ఏదో గూగుల్‌లో సెర్చ్ ఇవ్వడమో, లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరో తెలియని వ్యక్తులు చెప్తే నమ్మడమో కాదు. ఒక ప్రాపర్ బోర్డ్ సర్టిఫైడ్ డాక్టర్‌తో మాట్లాడితేనే మనందరికీ కూడా ఒక ప్రాపర్ క్లారిటీ అనేది వస్తుంది. గైడెన్స్ అనేది దొరుకుతుంది. సో, మీ అందరి డౌట్స్ కూడా క్లియర్ చేసేందుకు మనతో పాటు ఈరోజు ఉంది డాక్టర్ సుమా సంధ్యాల గారు. సో, తనొచ్చేసి సీనియర్ ప్లాస్టిక్ ఇంకా కాస్మెటిక్ సర్జన్ అనమాట. డాక్టర్‌తో మాట్లాడి మనకున్న డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో, కొంతమంది హెల్తీగా ఉన్నప్పటికీ, ఫిట్‌గా ఉన్నప్పటికీ కూడా స్టిల్ వాళ్ళ కాన్ఫిడెన్స్‌ని ఫీల్ అవ్వలేరనమాట. అది దేనికై ఉండొచ్చు? సో, నార్మల్‌గా చాలా మందికి ఎంత అంటే జిమ్ చేస్తూ ఉంటారు, డైట్ చేస్తూ ఉంటారు, హెల్తీగానే తింటారు. హ్మ్. బట్ కొన్ని హ్యాబిట్స్ వల్ల అవ్వచ్చు ఆర్ మన క్యాలరీ డెఫిసిట్ అంటాం గదా! మన తినేదానికి, స్పెండ్ చేసేదానికి డెఫిసిట్ ఉంటేనే మనం వెయిట్ లాస్ అవుతాము హ్మ్. అంటాం. కొంతమందికి అది సరిగ్గా మేనేజ్ చేయలేకపోవడం వల్ల ఆ కాన్ఫిడెన్స్ అన్నది ఉండదు. అంటే బాడీ మీద లైక్ అక్కడ లావుంది, ఈ పర్టిక్యులర్ డ్రెస్సింగ్ యేసుకుంటే నాకు బాలేదు అలాంటివి చాలా మందికి కామన్‌గా ఫేస్ చేస్తుంటాం మా దగ్గరికొచ్చే పేషెంట్స్‌కి. హ్మ్. సో, వాళ్ళేంటంటే ఫిట్‌నెస్ అన్నది మేము గూడా జెప్తూ ఉంటాం అందరికి. అది కాకుండా డైట్ కూడా జెప్తాము. ఈ 2 అవ్వలేనప్పుడు మా దగ్గరని వస్తే అప్పుడు బాడీ కాంటూరింగ్ అని చెప్పి చేయొచ్చు. బాడీ హుహు. కాంటూర్‌లో మనకు చాలా రకాలుంటాయి. సో, అవి చేయడం వల్ల ఏంటంటే పర్టిక్యులర్ ఏరియాస్‌ని టార్గెట్ చేసి ఏదైనా అబ్‌నార్మల్‌గా కనిపిస్తున్నా ఆర్ వాళ్ళకి నచ్చకుండా ఉన్నా కొన్ని హ్మ్. క్లోథింగ్స్‌లో బల్జెస్ కనిపిస్తున్నా అలాంటివి హ్మ్. కరెక్ట్ చేయొచ్చు. సో, దాన్ని బాడీ ఓకే. కాంటూరింగ్ అని చేస్తాం. సో, యూజువల్‌గా ఈ డబల్ చిన్ ఇంకా మనకి హిప్ ఏరియాలో మనకి బాగా హెల్ప్ అవుతదేమో గదా! ఇది? సో, కొన్ని డిపాజిట్స్ ఉంటాయి. దాన్ని హ్మ్. రెసిస్టెంట్ డిపాజిట్స్ అంటాము. హ్మ్. వాటికేంటంటే ఎంత జిమ్మింగ్ చేసినా, ఎంత మనం ఫిట్‌నెస్ ఉన్నా, హ్మ్. హ్మ్. ఎంత డైట్ చేసినా కూడా ఆ రెసిస్టెంట్ ఫ్యాట్ అన్నది పోదు. అవును. మోస్ట్ కామన్ ఏరియాస్ మీరు చెప్పినట్టే హ్మ్. లోవర్ పార్ట్‌లో అయితే లేటరల్ పార్ట్స్ అంటాము హ్మ్. దాన్ని. ఆహ్, దాన్ని అది తర్వాత లవ్ హ్యాండిల్స్ అంటాం అబ్డోమెన్‌లో. యాహ్! అవును. ఇలాంటివి రెసిస్టెంట్ ఫ్యాట్ ఉంటాయి. హుహు. లేటరల్ హిప్స్, బటక్స్, లోవర్ హ్మ్. పార్ట్ ఆఫ్ ద అబ్డోమెన్ ఓకే. అలాగే ఆర్మ్స్ ఉంటాయి కొంతమందికి రెసిస్టెంట్ ఫ్యాట్. చాలా లావుగా ఉంటాయి. హుహు. అండ్ వాళ్ళ మిగతా బాడీ అంతా ఎంత సన్నగా ప్రపోర్షనేట్‌గా ఉన్నా కూడా ఆ పార్ట్ మాత్రం లావుగా కనిపించొచ్చు. అండ్ దెన్ ఓకే. యాస్ యూ సెడ్ హ్మ్. సబ్‌మెంటల్ ఇక్కడ హ్మ్. హ్మ్. కూడా ఫ్యాట్ ఉంటది కొంతమందికి. సో, ఓకే. ఇలాంటి ఏరియాస్ అన్నీ టార్గెటెడ్‌గా మనం కొన్ని ప్రొసీజర్స్ చేసుకొని దాన్ని కాంటూర్ చేయొచ్చు. దాన్నే బాడీ కాంటూరింగ్ అంటారు. హుహు. సో నైస్ గదా! అంటే యాహ్! కొంతమంది పాపం ఎంత జిమ్ చేసినా గూడా స్టిల్ వాళ్ళ కాన్ఫిడెన్స్‌ని అసలు గెయిన్ చేయలేరు. బికాజ్ ఐ హావ్ సీన్ మై ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు ఎంత జిమ్ చేసినా ఆ డబుల్ చిన్ ఏదైతే ఉంటదో ఫేషియల్ ఎక్సర్‌సైజెస్ కూడా చేసినప్పటికి దే కాంట్ సీ దట్ రిజల్ట్స్. సో యెస్. దిస్ మైట్ కరెక్ట్. హెల్ప్ దెమ్ గదా! వాళ్ళు డెఫినైట్‌లీ. మీరు ఏ విధంగా డిసైడ్ చేస్తారు? ఈ పలానా పర్సన్‌కి ఆర్ పేషెంట్‌కి మనం సర్జరీ చేస్తే బెటరా? లేదా లైఫ్ స్టైల్ కరెక్షన్ చేస్తే బెటరా అని చెప్పి? సో, కొంతమందికేంటంటే వాళ్ళు ఆల్రెడీ మనం వచ్చిన వెంటనే వెయిట్ అది చెక్ చేస్తాం. అండ్ హ్మ్. BMI కూడా చూస్తాం. హ్మ్. సో, దాన్ని బట్టి టార్గెటెడ్‌గా వాళ్ళ హైట్‌కి ఇంత వెయిట్ ఉండొచ్చు అని ఉంటది. హ్మ్. అలాంటప్పుడు వాళ్ళు ఆ రేంజ్‌లో ఉంటే హ్మ్. BMI. సో, అప్పుడు మనం వాళ్ళకి జస్ట్ ఫిట్‌నెస్ గోల్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ హెల్త్ రిలేటెడ్ డైటీషియన్ కన్సల్టేషన్ అలా ఇస్తాము. దాంతోటి వాళ్ళు వెయిట్ లాస్ అవ్వచ్చని చెప్తాం. హ్మ్. కొన్ని కొన్ని సార్లు ఇవన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నా కూడా కొన్ని చోట్ల బల్జెస్ ఉండొచ్చు. ఫర్ హ్మ్. సపోజ్ ఆ లవ్ హ్యాండిల్స్ అబ్డోమెన్‌లో లేటరల్ పార్ట్ బల్జ్ ఉంది నాకు అని హ్మ్. కొంతమందొస్తారు. కొంతమంది గ్రేటర్ ట్రొకాంటర్ దగ్గర మోస్ట్ కామన్ హ్మ్. ఇది అది రావచ్చు. సో, అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే లైపోసక్షన్ అడ్వైస్ చేస్తాం. హుహు. లైపోసక్షన్ ఏంటంటే చిన్న చిన్న హోల్స్ ద్వారా క్యాన్యులాస్ పంపించి ఫ్యాట్ సక్షన్ చేసి రిమూవ్ చేస్తాం. హ్మ్. హ్మ్. సో, ఆ పర్టిక్యులర్ ఏరియాలో రెసిస్టెంట్ ఫ్యాట్ డిపాజిట్స్ ఏదైతే ఉంటాయో దాన్ని తీసేస్తాం గాబట్టి అది ఫ్లాట్ అవుతది. సో, ఓకే. అకార్డింగ్‌లీ మనం కాంటూర్ చేసుకోవచ్చనమాట. అంటే హుహు. టు మేక్ దెమ్ మోర్ అపీలింగ్, ప్రపోర్షనేట్. సో, కొన్ని క్లోథింగ్స్‌లో వాళ్ళకి డిస్కంఫర్ట్ లేకుండా ఉంటది గాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతది. ఓకే. సిన్స్ మనం లైపోసెక్షన్ గురించి మాట్లాడినాం కాబట్టి, ఎందుకు కొంతమందికి వెయిట్ లాస్ అయినా కూడా ఆ సర్టెన్ ఏరియా ఆర్ పోర్షన్‌లో మళ్ళీ మళ్ళీ రీగెయిన్ అవుతా ఉంటది ఫ్యాట్?
నార్మల్‌గా ఏంటంటే లైపోసక్షన్‌లో మనం ఏం చేస్తాము, హ్మ్. ఒక క్యాన్‌లా చేసి ఆ ఫ్యాట్‌ని యాస్పిరేట్ చేసి తీసేస్తాం. హ్మ్. సో, ఆ ఏరియాలో లైపోసక్షన్ చేసిన ఏరియాలో హ్మ్. మనం ఫ్యాట్ డిపాజిట్ యూజువల్‌గా చూడం. అక్కడ పెరగదు. అదే ఓకే. మేము అందరికీ చెప్తూ ఉంటాం. ఫర్ హ్మ్. సపోజ్ మేము లైపోసక్షన్ చేశామా అనుకోండి, హ్మ్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమో వాళ్ళు కనీసం హ్మ్. వెయిట్ తగ్గకపోయినా పర్లేదు కానీ స్టేబుల్ వెయిట్‌లో ఉండాలి. అంటే వాళ్ళు ఉన్న వెయిట్‌కి అదే స్టెబిలిటీ మెయింటైన్ చేస్తే రిజల్ట్స్ విల్ బి లాంగ్ లాస్టింగ్. ఓకే. అదే వాళ్ళు మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతూ ఉన్నారనుకోండి, హ్మ్. 1, 2 కేజీస్ కాదు. హ్మ్. ఫర్ సపోజ్ 5 కేజీస్, 6 కేజీస్, 10 కేజీస్ అలా ఎక్కువ గెయిన్ అవుతూ ఉంటే హ్మ్. మరి అక్కడ డిపాజిట్ అవ్వదు ఫ్యాట్. బికాజ్ మనం ఫ్యాట్ సెల్స్ అని డిస్ట్రక్ట్ చేసేసాం. సో, ఓకే. వేరే ఏరియాస్ అంటే హ్మ్. అబ్నార్మల్ ఏరియాస్‌లో ఫ్యాట్ డిపాజిట్ అవుద్ది. బికాజ్ హుహు. వాళ్ళు మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యారు కాబట్టి. హుహు. సో, మా లైపోసక్షన్ పేషెంట్స్‌కి మేమేం చెప్తామంటే యూజువల్లీ ఒక స్టేబుల్ వెయిట్‌ని అట్‌లీస్ట్ తగ్గకపోయినా ఆ హ్మ్. స్టేబుల్ వెయిట్‌ని మెయింటైన్ చేయమని చెప్తాం. త్రూ గుడ్ డైట్ అండ్ ఫిట్‌నెస్ ప్రోగ్రామ్స్ చేస్తే వాళ్ళు చేయించుకున్నందుకు ఆ రిజల్ట్స్ పర్మనెంట్‌గా లాంగ్ లాస్టింగ్‌గా ఉంటాయి. హుహు. దాన్ని మెయింటైన్ చేయాలి మెయింటైన్ బేసిక్‌గా. చేయాలి. కరెక్ట్. ఓకే. హ్మ్. సో, మీరు మీ దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు మీరు వినే బిగ్గెస్ట్ మిత్స్ ఏంటి ఈ లైపోసెక్షన్ విషయంలో? మోస్ట్ కామన్‌లీ లైపోసక్షన్‌కి చాలా బ్యాడ్ నేమ్ ఉంది హ్మ్. పబ్లిక్‌లో. సో, నేను చనిపోతానా అని ఫస్ట్ అడుగుతారు ఓహ్ మై లైపోసక్షన్ గాడ్! ఆ! చేయించుకుంటే. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు దాంట్లో ఎంత చాలా 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 రేర్‌గా జరిగే కాంప్లికేషన్‌ని వాళ్ళు ఫస్ట్ అడుగుతారు. హ్మ్. విచ్ ఈస్ నాట్ కరెక్ట్. లైపోసక్షన్‌కి ఒక స్టాండర్డ్స్ ఉంటాయి. హ్మ్. కొన్ని అప్రూవ్డ్ లెవెల్స్‌లో అంటే కొంతమంది పేషెంట్స్‌లోనే చేయొచ్చు. అంటే స్టేబుల్ వెయిట్. వాళ్ళు వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళ కోసం లైపోసక్షన్ కాదు. ఇట్ హ్మ్. ఈస్ అ కాంటూరింగ్ ప్రొసీజర్. అంటే హ్మ్. లైపోస్కల్ప్చర్. బాడీని ప్రపోర్షనేట్‌గా కాంటూర్ చేయడానికే వాడాలి. ఇట్ ఈస్ నాట్ అ వెయిట్ లాస్ ప్రొసీజర్. సో, హుహు. వెయిట్ లాస్ అడిగే వాళ్ళకి మెగా లైపోసక్షన్ అని హెవీగా చాలా లీటర్స్ ఆఫ్ లైపోసక్షన్ చేయడం కరెక్ట్ కాదు. మన హుహు. బాడీలో వాళ్ళ బాడీ వెయిట్‌ని బట్టి 10% ఆఫ్ ద బాడీ వెయిట్‌ని సేఫ్‌గా లైపోసక్షన్ చేసుకోవచ్చు. సో, ఓకే. బట్ మనకిప్పుడొచ్చే కొత్త కొత్త పరికరాలతో ఇంకా సేఫ్‌గా మల్టిపుల్ ఏరియాస్‌ని టార్గెట్ చేసుకుంటూ సేఫ్ లిమిట్స్‌లో లైపోసక్షన్ ఎప్పుడైనా చేస్తే హ్మ్. ఇట్ ఈస్ వెరీ గుడ్ ప్రొసీజర్. హ్మ్. దానికి బ్యాడ్ నేమ్ ఎప్పుడొచ్చింది అంటే సర్టిఫైడ్ డాక్టర్స్ అంటే బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ చేయకపోవడం వల్ల, హ్మ్. సరిగ్గా తెలియని వాళ్ళు ప్రొసీజర్‌ని అటెంప్ట్ చేయడం వల్ల, ఇలాంటి హ్మ్. వాళ్ళల్లో జరిగిన కాంప్లికేషన్స్‌ని హైలైట్ చేస్తున్నారు. హ్మ్. నిజంగానే ప్లాస్టిక్ సర్జన్ దగ్గర చేయించుకున్నప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ రావనే కాదు. హ్మ్. కొంతమందిలో కొన్ని రావచ్చు. బట్ దే విల్ బి డెల్ట్ విత్. చాలా కేర్‌ఫుల్‌గా దాన్ని ట్రీట్ చేసి వాళ్ళు హీల్ అయ్యేదాకా మేమే బాధ్యత తీసుకున్నాం. సో, ఓకే. లైపోసక్షన్ ఈస్ అ సేఫ్ ప్రొసీజర్ వెన్ డన్ అండర్ గుడ్ సర్జన్ అండ్ గుడ్ సర్కమ్‌స్టాన్సెస్. ఓకే. ఓకే. హ్మ్. సో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ గదా! యెస్. సింపుల్‌గా మనం ఎక్కడో జరిగిన ఒక కేస్‌ని తీసుకొని యెస్. భయపడిపోయి చాలా యెస్. బ్యాడ్ నేమ్ అయితే డెఫినైట్‌లీ వచ్చింది. వచ్చింది. బికాజ్ ఆ! దాని మీనింగ్ ఏంటో గూడా నాకు తెలియక ముందు ఐ హావ్ సీన్ అన్ ఇంటర్వ్యూ అన్నమాట. అవును. అందులో ఎన్టీఆర్ గారు లైపోసెక్షన్ గురించి చెప్తే మీరు చేసుకున్నారా? మీరు చేసుకున్నారా? అని చాలా టెన్షన్‌గా ఆ! అడుగుతారన్నమాట ఆ! ఇంటర్వ్యూయర్. ఆ! సో, మేబీ అది అంత డేంజరస్సా అని చెప్పేసి అనిపిచ్చుండే. సో, యాక్చువల్లీ లైపోసక్షన్‌ని అంత ఎక్కువ చూపించినంత డేంజరస్ ప్రొసీజర్ హ్మ్. కాదు. ఇట్ ఈస్ అ బోర్డ్ సర్టిఫైడ్ ప్రొసీజర్ అప్రూవ్డ్. దాంట్లో ఇప్పుడు న్యూవర్ ఇన్నోవేషన్స్ వల్ల మనకి చాలా కొత్త కొత్త ఇన్‌స్ట్రుమెంట్స్ వచ్చాయి లైపోసక్షన్‌లో. హుహు. వాటి వల్ల ఇంకా సేఫ్టీ గైడ్‌లైన్స్ పెరిగాయి. అండ్ హ్మ్. పేషెంట్ రికవరీ కూడా చాలా ఫాస్ట్‌గా, పెయిన్‌లెస్‌గా, చాలా బెటర్‌గా అండ్ వెరీ గుడ్ రిజల్ట్స్ వస్తున్నాయి. బట్ నైస్. ఇండికేషన్స్ కరెక్ట్‌గా ఉండాలి. పేషెంట్ సెలక్షన్ కరెక్ట్‌గా ఉండాలి. అండ్ డాక్టర్ కరెక్ట్‌గా ఉండాలి. డెఫినైట్‌లీ. యాహ్! ఎవ్రీథింగ్ షుడ్ ఫాల్ ఇన్ రైట్ యెస్. ప్లేస్. అప్పుడు కరెక్ట్. కరెక్ట్. ఎవరైనా గూడా భయపడాల్సిన అవసరం లేదు. అవును. జస్ట్ వి కెన్ కన్సల్ట్ ఎ డాక్టర్. అది మనకి సెట్ అవుతుందా లేదా అని ఒక యెస్. ప్రాపర్ గైడెన్స్ ఉంటే వి కెన్ గో అహెడ్ సో, అంతే. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, ఈ సోషల్ ఫీడ్స్ వల్ల ఎవరు పడితే వాళ్ళు లైపోసక్షన్ గురించి మాట్లాడుతున్నారు. హ్మ్. అలా మాట్లాడినప్పుడు ఏమంటే పేషెంట్ అట్రాక్ట్ అయిపోయి ఎళ్ళిపోతున్నారు. అవును. అలా కాకుండా ఆ ఇన్‌స్టా ఫీడ్ చూసి నాకు లైపోసక్షన్ అవుతదా? లేదా? అని డిసైడ్ చేయకుండా ఒక ప్రాపర్ ప్లాస్టిక్ సర్జన్‌ని కలవడం వల్ల అసలు ఆ ప్రొసీజర్ మనకి సెట్ అవుతదా? లేదా? అంటే హ్మ్. ఇండికేటెడా? కాదా? అన్నది హ్మ్. ఓన్లీ సర్జన్ చెప్పగలరు. హ్మ్. అలాంటప్పుడు యూ కెన్ డిసైడ్ వెదర్ టు గో అహెడ్ ఆర్ నాట్. సో, యాహ్! మనం ఏదో చూసేసి భయపడిపోయి ఆపేసుకోకూడదు. అలానే ఏదో చూసేసి నేను చేయించేసుకుంటానని కూడా అనుకోకూడదు. హ్మ్. హ్మ్. సర్జన్‌ని కలిస్తేనే కరెక్ట్ ఒపీనియన్ తెలుస్తది. ఎలాగో మనం అంత మనీ ఇన్వెస్ట్ చేయడానికెళ్తున్నప్పుడు
ఎందుకు వెనకడుగేయడం? జస్ట్ ఎళ్లి ఒక ప్రాపర్ గైడెన్స్ కరెక్ట్. తీసుకుంటే ఇంకా ప్రాపర్ క్లారిటీ అనేది వస్తది కదా! మనీ అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ హ్మ్. మధ్య కాస్మెటిక్ ప్రొసీజర్స్‌లో చాలా మంది మనీని చూసుకొని ఎవరు తక్కువ చేస్తే వాళ్ళ దగ్గరికెళ్ళిపోదామని ట్రై చేస్తున్నారు. హ్మ్. బట్ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. హ్మ్. మీరు చూజ్ చేసుకున్నప్పుడు కూడా సర్జన్‌ని హ్మ్. మాకు ప్రతి ఒక్కళ్ళకి ఒక హ్మ్. నంబర్ ఉంటది. మాకు డిగ్రీస్ రిజిస్టర్ అయ్యి ఉంటాయి. ఓకే. తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో మా నంబర్ కొడితే మాకు ఏం డిగ్రీస్ ఉన్నాయో తెలుస్తది. ఇప్పుడు హుహు. నేను ఎంఎస్, ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జన్ అది మీరు ఎతుక్కుంటే తెలుస్తది. ఏ పేషెంట్‌ని ఎతకాలన్నా తెలుస్తది. హ్మ్. ఆర్ క్లినిక్‌కొచ్చినప్పుడు కూడా బయట డిస్‌ప్లే చేస్తాం ఆ నంబర్. హ్మ్. సో, అలా ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికెళ్ళినప్పుడు మీకు హ్మ్. మంచి అడ్వైజే వస్తది. హ్మ్. మీరు చేయించుకోవాలనుకున్నా అది గుడ్. హ్మ్. లేదు అని కూడా వాళ్ళు చెప్పగలరు. ఓకే. అలా అని చెప్పి అండ్ ఇప్పుడు చాలా అఫోర్డబుల్ ప్రైసెస్‌లో అందరం చేస్తున్నాం. ఓన్లీ రిచ్‌కి కాదు, హ్మ్. యాక్టర్స్, యాక్ట్రెస్‌లే కాదు అందరికీ చేయొచ్చు ఈ సర్జరీస్ హ్మ్. అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్‌లో చేస్తున్నాం. జస్ట్ బికాజ్ ప్రైస్ తక్కువుందని అన్‌క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గర క్వాక్స్ దగ్గర అమ్మో! సర్జరీస్ చేయించుకోకూడదు. అదే లాంగ్ మెయిన్ టర్మ్ థింగ్. కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అప్పుడు. ఆ! అది మన మెయిన్‌గా బాడీ బాడీ మీద విషయంలో కదా! కరెక్ట్. చిన్న కరెక్ట్. తేడా కొట్టినా లైఫ్ అవును. టైమ్ మనం రిగ్రెట్ ఫీల్ అవును. అవ్వాల్సొస్తది. అవును. సో సో, సెలక్షన్ హ్మ్. ఆఫ్ ఎ డాక్టర్ ఈస్ వెరీ డెఫినైట్లీ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ యెస్. అసలు. మనీ విషయంలో ఇక్కడ కాస్త అటు ఇటు కరెక్ట్. ఆలోచించే థింగ్ కరెక్ట్. కాదిది. వెన్ యూ డిసైడ్ యూ వాంట్ ఇట్ అవును. అంతే ఇంక మనము హ్మ్. అడ్జస్ట్ అవ్వకూడదు ఇందులో. కరెక్ట్. కరెక్ట్. కాంప్రమైజ్ అవ్వకూడదు కరెక్ట్. బేసిక్‌గా. కరెక్ట్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మితే కదా! ఇది సెలబ్రిటీస్‌కి అవును. వీళ్ళకే కామన్ అవును. పీపుల్ మనకి కాదు అని అవును. చెప్పి. అవును. సో లాంగ్ బ్యాక్ 10 ఇయర్స్ బ్యాక్ చెప్పండి డాక్టర్. ఇది ఎంత కామన్ ఉండే అండ్ ఇప్పుడు ఎంత కామన్ ఉంది? 10 ఇయర్స్ కంటే పోస్ట్ కోవిడ్ అని చెప్పొచ్చు. పోస్ట్ కోవిడ్‌లో చాలా రైజ్ ఇన్ కాస్మెటిక్ సర్జరీస్ చూస్తున్నాము. ఓకే. మోస్ట్ కామన్‌లీ ఫేస్ రిలేటెడ్ సర్జరీస్ ఎక్కువ. హ్మ్. దీంట్లో ఏంటి అంటే ఈ సోషల్ మీటింగ్స్ అన్నీ ఆన్‌లైన్ అవ్వడం వల్ల, ఆన్‌లైన్‌లో వాళ్ళ ఫేస్‌ని వాళ్ళు ఎక్కువ టైం చూసుకోవడం వల్ల, హ్మ్. చాలా చిన్న చిన్న మైనర్ డిఫెక్ట్స్ కూడా ఇప్పుడు పీపుల్ రికగ్నైజ్ చేసి ఫేషియల్ సర్జరీస్ కోసం ఎక్కువ వస్తున్నారు. కాన్షియస్ నోస్ అయ్యొచ్చు, అయిపోతున్నారు. యాహ్! లిప్స్ అవ్వచ్చు, హ్మ్. అండర్ ఐ ఫిల్లర్స్ అని ఆర్ ఫేషియల్ కాంటూరింగ్ అని చాలా హ్మ్. ప్రొసీజర్స్ ఉంటాయి. సో, ఇట్లాంటివన్నీ మోస్ట్ కామన్‌గా అడుగుతున్నారు. హ్మ్. సెకండ్ థింగ్ మేము డ్యూ టు సోషల్ మీడియా అయ్యుండొచ్చు అవేర్‌నెస్ అన్నది పెరిగింది పీపుల్‌లో. అవును. సో, ఇప్పుడు రూరల్ ఏరియాస్ వాళ్ళు ఇంతకుముందు వుమెనే అనుకుందాం. బ్రెస్ట్ రిలేటెడ్ సర్జరీసో, టమ్మీ టక్కో ఇలాంటి వాటికి చాలా తక్కువ ఆప్ట్ చేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు అంత రీచ్ ఉంది దానికి. హ్మ్. మోస్ట్ కామన్‌లీ ఇన్‌స్టా అయ్యుండొచ్చు. అది డెఫినైట్‌లీ. అంత రీచ్ ఉంది. అది పీపుల్ చూసి దీనివల్ల ఒక మంచి థింగ్ ఏంటంటే వాళ్ళకి అవేర్‌నెస్ వచ్చింది. హ్మ్. డాక్టర్‌ని కలవాలి అండ్ దీస్ ప్రొసీజర్స్ ఆర్ అవైలబుల్ టు అస్. ఇది హ్మ్. ఓన్లీ యాక్టర్స్, హై సోషల్ స్టేటస్ వాళ్ళే కాదు మనం కూడా చేయించుకుంటున్నాము అని. హ్మ్. సో, ఇలాంటి బేసిక్ ప్రొసీజర్స్ అందరూ వస్తున్నారు ఈ మధ్య. అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్‌ని చూస్తున్నాం. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరు టమ్మీ టక్ గురించి అన్నారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ ఆస్క్ అబౌట్ ఇట్. అసలు టమ్మీ టక్ అంటే ఏంటి? ఓకే. సో, టమ్మీ టక్ అన్నది చాలా కామన్‌గా వాడే హ్మ్. పదం మనము. హ్మ్. ఈ పోస్ట్ ప్రెగ్నెంట్ వుమెన్ హ్మ్. అయ్యుండొచ్చు ఆర్ మాసివ్ వెయిట్ లాస్ చాలా బరువు తగ్గిపోయిన వాళ్ళు. హ్మ్. ఇలాంటి వాటిల్లో ఎక్కువ పొట్ట హ్మ్. బల్జ్ నిల్చున్నప్పుడు బాగా లావుగా ఎత్తుగా ఉండడం, పడుకుంటే ఫ్లాట్ అయిపోవడం అన్నది కామన్‌గా వింటూ ఉంటాం. హ్మ్. ప్రెగ్నెన్సీని అకామిడేట్ చేయడం కోసం టమ్మీ ఫుల్‌గా పెరుగుతది. హ్మ్. తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత కొంతవరకు రిట్రాక్ట్ అవుతది. హ్మ్. కొంతమందికి ఆ రిట్రాక్షన్ అనేది పూర్తిగా జరగదు. హ్మ్. సో, వాళ్ళకి ఎక్సెస్ సాగీ స్కిన్ కిందకి ఇలా జారిపోతున్నట్టు ఉంటది. అది హ్మ్. ఒక్కొక్కసారి చాలా హ్యూజ్‌గా ఉంటది. ఓహ్ మై గాడ్! తర్వాత ఈ రిపీటెడ్ ప్రెగ్నెన్సీస్ వల్ల మన హ్మ్. అబ్డామెన్‌లో ఉన్న మజిల్‌కి టోన్ పోతది. హ్మ్. అందుకే అవి సెపరేట్ అయిపోతాయి. హ్మ్. సో, నిల్చున్నప్పుడు బల్జ్ వస్తది. పడుకున్నప్పుడు అది ఫ్లాట్ అయిపోతది. హ్మ్. ఇలాంటి వాళ్ళల్లో అండ్ ప్రెగ్నెన్సీ వల్ల కూడా చాలా ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువ ఉండొచ్చు హుహు. అబ్డామెన్‌లో. చుట్టూ అబ్డామెన్ అవ్వచ్చు, లవ్ హ్యాండిల్స్ అవ్వచ్చు, అట్లాంటివి ఎక్కడైనా రావచ్చు. హ్మ్. అలాంటి కేసెస్‌లో టమ్మీ టక్ ప్రిఫర్డ్. టమ్మీ టక్‌లో ఏం చేస్తామంటే, ఏదైతే ఎక్సెస్ స్కిన్ కిందకి జారిపోతా ఉంటదో అదంతా రిమూవ్ చేస్తాం. హుహు. ఇంకొకటి లైపోసక్షన్. అంటే ఎక్కడెక్కడ అబ్‌నార్మల్ ఫ్యాట్ డిపాజిట్స్ ఉన్నాయో అవన్నీ లైపోసక్షన్ చేస్తాం. హ్మ్. ఈ మధ్య కాలంలో 360 డిగ్రీస్ అంటే అబ్డామెన్ ఫుల్ హ్మ్. చుట్టూతా కూడా లైపోసక్షన్ చేసి నైస్‌గా కాంటూర్ చేయడానికి చేస్తాం. ఓకే. దాంట్లో ఇంకొకటేంటంటే ఈ డైవారికేషన్ ఆఫ్ రెక్టే. ఏదైతే మజిల్ లూజ్ అయిపోయిందంటున్నానో హ్మ్. దాన్ని టైటన్ గూడా జేయొచ్చు. దానివల్ల హుహు. ఏంటంటే అనటామికల్‌గా గూడా దాన్ని కరెక్ట్ చేస్తున్నాం. హుహు. నిల్చున్నప్పుడు ఆ బల్జ్ అన్నది పోయి ఫ్లాట్‌గా వస్తది అబ్డామెన్. ఓకే. ఇవన్నీ చేసి అంబిలికస్‌ని కూడా హైయర్ పొజిషన్‌లో రీపొజిషన్ చేస్తాం. హుహు. ఇవన్నీ చేయడమే టమ్మీ టక్ అంటారు. ఓకే. ఓకే. హౌ గుడ్ గదా! అంటే ఆహ్, ఇంత చేంజ్ చేయొచ్చు యాక్చువల్లీ యెస్. ఇలాగా.
యెస్. నైస్. నైస్. అండ్ ఫర్ మీ నేను బ్రెస్ట్ అండ్ బాడీ కాంటూరింగ్ ఎక్కువ చేస్తాను. అండ్ దాంట్లో టమ్మీ టక్ అన్నది చాలా గ్రాటిఫైయింగ్ రిజల్ట్స్ ఉంటాయి. హుహు. వుమెన్‌కి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రీగెయిన్ చేయడంలో కానీ, హ్మ్. అండ్ వాళ్ళ ప్రెగ్నెన్సీ స్టేట్ రీగెయిన్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తది. హ్మ్. అండ్ విజిబుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు ఓకే. విజిబుల్ రిజల్ట్స్ అన్నారు గదా! ఎంత డ్యూరేషన్ తర్వాత వాళ్ళు ఆ రిజల్ట్‌ని ఫీల్ యాహ్! అవ్వగలుగుతారు? ఇట్స్ ద సేమ్. మనం లైపోసక్షన్‌లో అనుకున్నట్టే వీళ్ళు కూడా స్టేబుల్ వెయిట్ అంటే హ్మ్. ఉన్న వెయిట్‌ని అలా మెయింటైన్ చేస్తే రిజల్ట్స్ విల్ బి లాంగ్ లాస్టింగ్. హ్మ్. ఎందుకంటే మజిల్ రిపేర్ చేసిన తర్వాత అనటామికల్‌గా కరెక్ట్ అయిపోద్ది. హ్మ్. ఎక్సెస్ స్కిన్ కూడా తీసేసాం. హ్మ్. అండ్ ఫ్యాట్ డిపాజిట్స్ కూడా మనం లైపోసక్షన్ చేసి తీసేసాం. హ్మ్. సో దే విల్ గెట్ అ వెరీ నైస్ కాంటూర్. ఆ ఓకే. కాంటూర్‌ని మెయింటైన్ చేసుకొని గుడ్ డైట్ అండ్ ఫిట్‌నెస్ కంటిన్యూ చేస్తూ ఉంటే ద రిజల్ట్స్ విల్ బి లాంగ్ లాస్టింగ్. అంటే ఇది వన్ టైమ్‌లో అయిపోయేదా? లేకపోతే సిట్టింగ్స్ ఉంటాయా? సెషన్స్ ఉంటాయా? యాహ్! ఎలాగా? సో టమ్మీ టక్ అని ఇప్పుడు చెప్పిన ఈ ప్రొసీజర్ అన్నది ఏదైతే స్కిన్ ఎక్సిషన్, లైపోసక్షన్, హ్మ్. 360 డిగ్రీ లైపోసక్షన్ అండ్ అంబిలికల్ రీపోజిషన్ ఇదంతా ఒక స్టేజ్‌లోనే చేయొచ్చు. హుహు. ఇది టమ్మీ టక్ అంటాం. సో ఇప్పుడు మీరు అడిగిన స్టేజెస్ అంటే ఈ మధ్య కాలంలో డ్యూ టు ఇన్నోవేషన్స్ ఇన్ అనస్థీషియా అవ్వచ్చు, ఇన్ ద ప్రొసీజర్ ఇట్‌సెల్ఫ్ మనం మామీ మేకోవర్ అని వింటున్నాం. హ్మ్. ఈ మామీ మేకోవర్ అనేది చాలా పాపులర్ టర్మ్ అయిపోయింది. హ్మ్. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఈ టమ్మీ టక్‌తో పాటు ఇంకేదైనా సర్జరీస్ హ్మ్. వాళ్ళకి కావాలంటే హ్మ్. అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు హ్మ్. ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్‌కెళ్ళడానికి హ్మ్. మేబీ మోర్ దాన్ 1 సర్జరీ కావాల్సొస్తది వాళ్ళకి. ఓకే. సపోజ్ కొంతమందికి అబ్డామిన్, కొంతమందికి బ్రెస్ట్ సాగి ఉండొచ్చు. హ్మ్. కొంతమందికి బ్రెస్ట్ డీఫ్లేట్ అయిపోవచ్చు. హ్మ్. కొంతమందికి హ్యూజ్ బ్రెస్ట్ ఉండొచ్చు. హ్మ్. సో ఇలాంటి వాళ్ళలో బ్రెస్ట్ సర్జరీ కలపొచ్చు. హ్మ్. టమ్మీ టక్ విత్ బ్రెస్ట్ సర్జరీ కలిపామనుకోండి. సో హ్మ్. దట్ ఈస్ కాల్డ్ మామీ మేకర్. సో హుహు. మోర్ దాన్ 1 ప్రొసీజర్ టు హ్మ్. గెట్ బ్యాక్ టు నార్మల్ అంటే ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్‌కి తేడానికి కాంబినేషన్‌లో అండ్ అగైన్ హ్మ్. ఇన్ సేఫ్ లిమిట్స్ ఓకే. చెయ్యొచ్చు అనుకున్నప్పుడు కలుపుతామనమాట. హ్మ్. దీంతో పాటే ఇంకా చాలా సర్జరీలుంటాయి. లైక్ హ్మ్. లైపోసక్షన్ కలపొచ్చు. వేరే పార్ట్స్‌లో హ్మ్. లైపోసక్షన్ అండ్ జెనైటల్ సర్జరీ కూడా వెజనోప్లాస్టీ, లేబియల్ ప్లాస్టీ అని చేయించుకుంటారు. సో హ్మ్. ఇవన్నీ కలిపి ఒకే సర్జరీలో చేస్తే అండ్ అగైన్ వితిన్ సేఫ్ లిమిట్స్. హ్మ్. దాన్నే మామీ మేకోవర్ అంటాం. ఓకే. సో, బేసిక్‌గా ఇదొక కంప్లీట్ ప్యాకేజ్ లాగా. ఆ! 1 ఆర్ 2 సర్జరీస్ ఉంటే వి కాల్ ఇట్ యాస్ మమ్మీ కలపచ్చు. మేకోవర్. యాహ్! ఓకే. ఇది మనం పేషెంట్‌కి ఇండివిడ్యువలైజ్ చేస్తా కరెక్ట్. ఉంటామా కరెక్ట్. ట్రీట్మెంట్స్? ఇప్పుడు టమ్మీ టక్ అందరికీ అవసరం ఉండకపోవచ్చు. కొంతమందికి టమ్మీ టక్ కావాలి. హ్మ్. కొంతమందికి అబ్డామినల్ టోన్ బానే ఉంటది. వాళ్ళలో హ్మ్. డైవర్కేషన్ ఎఫెక్ట్ ఉండదు. స్కిన్ టోన్ బావుంది. హ్మ్. అప్పుడు లైపోసక్షన్ చేస్తే సరిపోద్ది అనిపిస్తే వాళ్ళకి లైపోసక్షనే చేస్తాం. సో హ్మ్. అందరికీ ఒకే ప్రొసీజర్ లాగుండదు. కస్టమైజ్డ్‌గా చేయాలి. మామీ హ్మ్. మేకోవర్‌లో కూడా ఇవే ప్రొసీజర్స్ అని ఏమీ లేవు. హ్మ్. కొంతమందికి టమ్మీ టక్ విత్ లైపోసక్షన్, కొంతమందికి టమ్మీ టక్ విత్ బ్రెస్ట్ లిఫ్ట్, మాస్టోపెక్సీ ఆర్ హ్మ్. కొంతమందికి ఆగ్మెంటేషన్, బ్రెస్ట్ హ్మ్. ఇంప్లాంట్స్ పెడతాం. హ్మ్. కొంతమందికి ఓన్లీ టమ్మీ టక్ విత్ వెజనోప్లాస్టీ. అలా హ్మ్. ఎవరికి ఏ రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని బట్టి చేయొచ్చు. ఇండివిడ్యుయల్‌గా మనం అనాలిసిస్ కస్టమైజ్ కంప్లీట్‌గా చేయాలి. చేసే మనం యెస్. డిసైడ్ చేస్తాము. ఏమైనా మిస్‌కన్సెప్షన్స్ మీరు వింటూ ఉంటారా ఈ మమ్మీ మేకోవర్ విషయంలో? అంటే ఎ ఎ యూజువల్‌గా కాస్మెటిక్ సర్జరీస్ ఎలెక్టివ్ కదా! ఆహ్, మోస్ట్‌లీ పేషెంట్‌కొచ్చే డౌట్ కంటే వాళ్ళు మా దగ్గరికి రావడానికే వాళ్ళు చాలా జర్నీ చేసుండాలి. అవును. బికాజ్ పక్కన ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, హ్మ్. కాస్మెటిక్ సర్జరీ నా థాట్ ప్రాసెస్‌లో ఉంది అని ఎవరో ఒకళ్ళతో డిస్కస్ చేస్తాం. మోస్ట్ కామన్‌లీ హ్మ్. ఫ్రెండ్స్ ఆర్ క్లోజ్ రిలేటివ్స్. డెఫినైట్‌లీ. వాళ్ళు వెంటనే ఫస్ట్ అనేది ఎందుకు నీకవసరమా? అది ఓన్లీ సినిమా వాళ్ళు చేయించుకుంటారు. చాలా హ్మ్. రిస్కులుంటాయి అని. సో, ఏదైతే ఆ బ్యారియర్ ఉంటదో అది బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండిపోతది. అవునవును. సో, అది దాటి మన కన్సల్టేషన్‌కొచ్చారంటేనే వాళ్ళు ఒక బిగ్ స్టెప్ తీసుకున్నట్టు. హ్మ్. సో, కన్సల్టేషన్‌లో నేను ఈ మిస్‌కన్సెప్షన్స్ ఏమన్నా ఉంటే ముందే చెప్తాను. హ్మ్. ఒకటి ప్రొసీజర్ నీ కోసం చేయించుకోవాలి. హ్మ్. ఎవరో అడిగారనో చేయించుకోకూడదు. వాళ్ళు వద్దన్నారని కూడా మానేయం. హ్మ్. నీకసలు ఇండికేటెడా? కాదా? ఇండికేటెడ్ అయితే చెయ్యొచ్చా? లేదా? హ్మ్. ఈజ్ ఇట్ సేఫ్ ఫర్ యూ ఆర్ నాట్? హ్మ్. సో, అలాంటివన్నీ డిస్కస్ చేస్తాం గదా! అప్పుడే నేను జెప్తాను. పక్కన వాళ్ళు అడిగారనో కొంతమంది కామన్‌గా నోస్ గురించి కామెంట్ చేసాం. "నీ నోస్ పెద్దదుందనో, చిన్నదుందనో, హ్మ్. ఫోటోలో ఎలా కనిపిస్తుందని" ఎవరో అనుంటారు. హ్మ్. అలా వస్తారు. హ్మ్. ఆహ్, వాళ్ళకేంటంటే రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. హ్మ్. ఏదో ఫోటో చూపిచ్చి ఎవరో హీరోయిన్ లాగానో అలా తయారు చేయమంట. అది వి కెనాట్. హ్మ్. సో, ఉన్న దానిలోంచి బెటర్‌మెంట్. హ్మ్. ఐ హ్మ్. సే ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటంటే ఎసిమెట్రీస్. హ్మ్. పక్కకున్న నోస్ ఆర్ బాగా బల్కీగా ఉన్న నోస్ హ్మ్. అలాంటివి సెంటర్ చేయడము, కరెక్ట్ చేసి సిమెట్రీ క్రియేట్ చేయడం. హ్మ్. నియర్ నార్మల్ హ్మ్. అండ్ బ్యూటిఫుల్ హ్మ్. ఇలా క్రియేట్ చేయొచ్చు. బట్
ఎవరో ఫేస్ లాగానో, ఎవరో ముక్కులో మాత్రం క్రియేట్ సో, యూజువల్లీ అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ అనేది రెప్లికేట్ చేయమని అడగడము. కామన్‌గా అడుగుతూ ఉంటారు. ఇంకోటి బయాస్డ్ ఒపీనియన్స్ వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అడిగితే వచ్చామని అలాంటివి. అవి యూజువల్లీ నేను ఫస్ట్ కన్సల్టేషన్‌లో ఐ కెన్ గెస్ అండ్ దెన్ వాళ్ళతో డిస్కస్ చేస్తే బాగా అర్థమవుతది. యాహ్! అండ్ అప్రిషియేట్ దెమ్. ఎందుకంటే అవన్నీ తట్టుకొని గూడా మన దగ్గరికి కన్సల్టేషన్‌కొచ్చారు అంటే వాళ్ళు విల్ పవర్ ఉన్నవాళ్ళు. అండ్ ఫర్ దెమ్ మనం రైట్ చాయిస్, రైట్ డెసిషన్. అండ్ ఐ ఆల్వేస్ హెల్ప్ దెమ్ ఇన్ గివింగ్ ఎ రైట్ చాయిస్. డెఫినెట్‌లీ. యాహ్! ఎందుకంటే నిజంగా మీరు చెప్పినట్లు కమింగ్ దేర్ ఈస్ ఆల్రెడీ ఎ హ్యూజ్ స్టెప్ స్టెప్ అక్కడ. కరెక్ట్. బికాజ్ ఎన్ని ఒపీనియన్స్ వింటామో. అవును. చిన్నదేదైనా చేపించుకుంటా అంటే అవసరమా మాకు తెలిసిన వాళ్ళకి ఇలా స్కిన్ ఇలా అయిపోయిందట. కరెక్ట్. వెళ్ళకు ఆ భయపెట్టియడం వల్లే అసలు మనం ఒక స్టెప్ ఫర్దర్‌గా ఎయలేము యాక్చువల్‌గా. నిజంగా నీడున్నోళ్ళు కూడా వాళ్ళని హ్మ్. వాళ్ళు ఆపేసుకుంటారేమో అని నా ఇది. హ్మ్. కానీ ఇప్పుడు పీపుల్ అలా లేరు. హ్మ్. నేను చాలా మంది యంగ్ వుమెన్‌ని కూడా బ్రెస్ట్ సర్జరీస్‌కి ఎక్కువ చూస్తాము. హ్మ్. వాళ్ళలో ఏంటంటే స్మాల్ బ్రెస్ట్ ఉండడం వల్ల పియర్ ప్రెషర్ అంటారు. హ్మ్. వాళ్ళు సరిగ్గా డ్రెసెస్ వేసుకోలేరు. సోషల్ ఇన్హిబిషన్ ఎక్కడికి ఎళ్ళరు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా లో ఉంటది. హ్మ్. వాళ్ళకి ఇంతకుముందు ఏమి అసలు బయటికి రావడానికే చాలా ఇది అయ్యేవాళ్ళు. ఇప్పుడు హ్మ్. కన్సల్టేషన్‌కొస్తున్నారు. అండ్ హ్మ్. వీ హ్యావ్ సో మెనీ సొల్యూషన్స్. బ్రెస్ట్ సైజ్ ఇంప్రూవ్ చేయడానికి మనకి ఇంప్లాంట్స్ అని ఉంటాయి. ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని ఉంటది. సో, ఇలా డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు దాని కాంప్లికేషన్స్, దానివల్ల వచ్చే దాని రికవరీ టైమ్, హ్మ్. ఎలా ఉంటది ప్రొసీజర్ అన్నీ తెలుసుకుంటారు. అండ్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్. సో, ఓకే. అది అన్‌మ్యారీడ్ యంగ్ గర్ల్సే కాకుండా మ్యారీడ్ కూడా ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. విత్ ద హ్మ్. సపోర్ట్ ఆఫ్ ద హస్బాండ్స్ విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ టు బి అప్రిషియేట్. యెస్. యెస్. ఇంతకుముందు అసలు బ్రెస్ట్ ఇష్యూ గురించి మాట్లాడడానికి కూడా హ్మ్. ఇండియన్ వుమెన్ ఎస్పెషల్లీ చాలా వెనకాడేవాళ్ళు అండ్ చాలా ఇన్హిబిషన్స్ ఉండేవి. హ్మ్. ఇప్పుడు అవన్నీ క్రాస్ చేసి దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ కన్సల్టేషన్ అట్‌లీస్ట్. అండ్ ద గుడ్ థింగ్ పేరెంట్స్ ఎప్పుడు నీకు పిల్లవ్వాలి కదా! పిల్లలు పుట్టాలి కదా! ప్రెగ్నెన్సీ, లాక్టేషన్, బ్రెస్ట్ మీద సర్జరీ అంటే ఏమవుతదో అని. హ్మ్. సో, తీయడం కూడా పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారు. హ్మ్. తర్వాత చేపిద్దాంలే, పెళ్లయిన తర్వాత చేపిద్దాంలే అలా. బట్ నౌ ఎ డేస్ హస్బెండ్సే తీసుకొచ్చి సపోర్టివ్‌గా చేసినారు. విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. ఐ అప్రిషియేట్ దట్. డెఫినైట్‌లీ. యాహ్! ఇన్‌స్టా స్క్రోల్ చేస్తున్నప్పుడు పీపుల్ ఇలా సర్జరీ చేపించుకున్నప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోస్ పర్సనల్ వ్లాగ్స్ లాగా చేస్తూ అవును. ఉంటారనమాట. అవును. ఆ వ్లాగ్స్ చూసినప్పుడు అరే! ఇది ఇంత నార్మలైజ్ అవ్వడం అనేది టు బీ హానెస్ట్ మంచి విషయమే. కరెక్ట్. బికాజ్ చూసే కరెక్ట్. చాలా మంది కూడా ఇన్‌సెక్యూర్ ఉన్న వాళ్ళు దే విల్ కమ్ ఔట్ గదా! అసలు. కరెక్ట్. ఇట్స్ నేను వెరీ నైస్. రీసెంట్‌గా ఒక పేషెంట్ యూజువల్లీ మాకు ప్రైవసీ చాలా ఇంపార్టెంట్ అండ్ పేషెంట్ డీటెయిల్స్ కానీ, ఫేస్ కానీ ఎక్కడ పెట్టడానికి అవును. ఉండదు. అండ్ వి ఫాలో దట్ వెరీ స్ట్రిక్ట్‌లీ. దాంట్లో ఒక పేషెంట్ తను బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఐ వాంట్ టు టాక్ టు ద పీపుల్. ఐ హ్మ్. వాంట్ టు టెల్ అబౌట్ మై ఒపీనియన్ అండ్ ఎక్స్‌పీరియన్స్ అని అడిగింది. హ్మ్. సో, ఆ బ్రెస్ట్ రిడక్షన్ మీద పాడ్‌కాస్ట్ లాగా చేసాము. హ్మ్. పేషెంట్‌తో. హ్మ్. హర్ ఓన్ జర్నీ అన్నది చెప్పింది. హ్మ్. విచ్ ఐ థాట్ పీపుల్‌కి వెళ్ళాలి అని. హ్మ్. ఎందుకంటే ఇండియన్ వుమెన్‌లో హెవీ బ్రెస్ట్ అన్నది చాలా కామన్ ఇష్యూ. హ్మ్. చాలామంది జస్ట్ దాన్ని ఇగ్నోర్ చేస్తారు. కొంతమంది దాని గురించి మాట్లాడరు. హ్మ్. అది కాస్మెటిక్ కంటే మోర్ ఫంక్షనల్. హ్మ్. ఆ హ్యూజ్ హెవీ బ్రెస్ట్ వల్ల ఒక ఎన్నో కేజీలు డంబెల్స్ ఏసుకొని తిరుగుతున్నట్టు ఉంటది. హ్మ్. నెక్ మీద చాలా ప్రెషర్ పడతది. బ్యాక్ మీద చాలా సో, ప్రెషర్ స్పైనల్ పడతది. పైన ఇంకా పోస్చర్ పైన ఎఫెక్ట్ ఉంటదా? చాలా ఎఫెక్ట్ ఉంటది. వాళ్ళకి స్ట్రాప్ కట్స్ ఒస్తాయి. హ్మ్. అండ్ హైజీన్ మెయింటైన్ చేయడం చాలా కష్టము. మ్యాసరేషన్స్, ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ హ్మ్. అట్లా అన్నీ ఒస్తాయి. హ్మ్. హ్మ్. అండ్ అది వేసుకొని రోజంతా తిరగడం అంటే ఇట్ ఈస్ వెరీ అది అన్‌కంఫర్టబుల్ అలాంటి అసలు. వాళ్ళకి హ్మ్. ఐ వాంట్ టు సెండ్ అన్ ఇన్ఫర్మేషన్ అంటే ఇలా కూడా చెయ్యొచ్చు. ది హ్మ్. సర్జరీ ఈస్ వెరీ గుడ్, సేఫ్, అప్రూవ్డ్ అండ్ విత్ గుడ్ హ్యాండ్స్ మీరు రికవర్ అవ్వచ్చు. మీరు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇట్ హ్మ్. ఈస్ మోర్ ఫంక్షనల్ దాన్ కాస్మెటిక్. హ్మ్. సో, హ్మ్. తను చెప్పిన ఇదికి చాలామంది పేషెంట్స్ ఎడ్యుకేషన్ లాగా చేయాలి అన్నది హ్మ్. నా వ్యూ. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రాటిఫైయింగ్ సర్జరీస్ దట్ ఐ ఫీల్ ఎవ్రీ వుమెన్ హ్యాస్ టు కమ్ ఫర్ కన్సల్టేషన్. హ్మ్. అండ్ నిజంగా హెవీ బ్రెస్ట్ ఉంటే కూడా దే హావ్ టు గెట్ ఇట్ డన్. డెఫినైట్‌లీ. తను చేసింది ఒక గుడ్ ఇనిషియేటివ్ యాక్చువల్లీ. యాహ్! ఎందుకంటే యాహ్! చాలా మందికి అదొక మంచి పాజిటివ్ మోటివేషన్ అయితే కరెక్ట్. ఇస్తది. కరెక్ట్.
సో, బేసిక్‌గా ఏ పాయింట్‌లో మనకి ఆహ్, అరే! ఇది పోస్చర్ ఇంకా స్పైనల్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని మనం అనుకోవచ్చు. ఐ మీన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనంటే? నార్మల్‌గా ఏంటంటే హెవీ బ్రెస్ట్ అనేది మనది మినార్‌కి అంటే 13-14 ఇయర్స్ అప్పటి నుంచి హ్మ్. వాళ్ళకి యూజువల్‌గా అదర్ ఎండ్‌లో ఉంటారు. హెవియర్ సైడ్‌లోనే ఉంటారు. అప్పటి నుంచే వాళ్ళకి ఎక్కువ డెవలప్ అవుతా ఉంటాయి. బ్రెస్ట్ డెవలప్‌మెంట్ మన గ్రోత్ పీరియడ్ అయ్యే టైంకి వాళ్ళకి ఆల్మోస్ట్ హెవీనెస్ ఉంటది. అంటే హ్మ్. ఆ యంగర్ ఏజ్ నుంచి 18-21 నుంచి అదే బరువుని మోస్తా ఉంటారు. హ్మ్. సో, వాళ్ళకి తెలిసిపోతుంది చాలా హెవీగుంటాయి. వాళ్ళు అనుకున్న క్లోథింగ్ ఏసుకోలేరు. వెరీ లూజ్ క్లోథింగ్ ఏసుకుంటారు. అవును. సోషల్ ఇన్హిబిషన్ అందరూ వాళ్ళనే చూస్తున్నారన్న ఫీలింగ్ ఇలాంటివన్నీ హ్మ్. చాలా ఉంటాయి. దానివల్ల డిప్రెషన్ కూడా ఉంటది పిల్లల్లో ఎక్కువ బయటికి హ్మ్. రాలేక. హ్మ్. హ్మ్. అలా ఉన్నప్పుడు ఒకసారి ఫస్ట్ అంటే అందరిలో సర్జరీ చేసేస్తామని కాదు. కన్సల్టేషన్ ఈజ్ ఇంపార్టెంట్. హ్మ్. ఒక్కసారి సర్జన్‌ని కలిస్తే అసలు నిజంగా నీడ్ ఉందా? ఆర్ దాన్ని మనం చేయొచ్చా? సేఫా? కాదా? అన్నది చెప్తాం. హ్మ్. హ్మ్. బ్రెస్ట్ రిడక్షన్ అన్‌మ్యారిడ్‌లో మోస్ట్ కామన్ మిత్స్ ఏంటంటే స్కార్స్ ఒకటి. హ్మ్. ఇంకొకటి బ్రెస్ట్ ఫీడింగ్ నాకు అవుతదా అని చెప్పి. హ్మ్. సో, హ్మ్. మనం చేసే ప్రొసీజర్‌లో వన్ పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ విల్ బీ ఇంటాక్ట్ అండ్ దట్ విల్ హావ్ ద గ్లాండ్స్ అండ్ ద డక్ట్స్. హ్మ్. సో, దీంట్లో బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది మోస్ట్‌లీ చెయ్యొచ్చు. హ్మ్. రాదు అన్నది కాదు. కంప్లీట్‌గా పోతది అని చెప్పలేం. హ్మ్. దే విల్ బీ రిటైన్డ్. బట్ ఎనీ బ్రెస్ట్ సర్జరీ కెన్ హావ్ మైల్డ్ ఎఫెక్ట్స్ ఆన్ లాక్టేషన్. హ్మ్. సరిగ్గా లాక్టేట్ చేయలేకపోవడం ఆర్ వన్ బ్రెస్ట్ లాక్టేట్ చేసి వన్ బ్రెస్ట్ చేయలేకపోవడం హ్మ్. ఆర్ తక్కువ సెక్రీషన్ రావడం హ్మ్. ఇట్లాంటివన్నీ జరగచ్చు. బట్ మనం చేస్తామన్నమాట. హ్మ్. అది విత్ ద థింగ్ షీ ఈస్ గోయింగ్ త్రూ. ఆ ప్రోస్ అండ్ కాన్స్ మనం యాహ్! చెక్ యాహ్! జేస్తాము. చేసి విచ్ ఈస్ బెటర్ ఫర్ ద హ్మ్. హ్మ్. పేషెంట్ అన్నది డిసైడ్ చేసి వాళ్ళకి అడ్వైస్ చేస్తాం. ఇప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్ తను ఫేస్ చేసే ప్రాబ్లమ్ కన్నా పెద్దదా? చిన్నదా? అనేది సెల్ఫ్ అనాలిసిస్ వాళ్ళకి యెస్. గూడా అర్థమవుతది యెస్. కదా! డిఫరెంట్ పేషెంట్‌కి హ్మ్. డిఫరెంట్ లెవెల్స్‌లో హ్మ్. ఉండొచ్చది. హ్మ్. టూ మచ్‌గా ఇబ్బంది పడడం అనేది కరెక్ట్. నో వే కరెక్ట్ గూడా కరెక్ట్. యాక్చువల్లీ అది. సో, అలా వచ్చినప్పుడు డిస్కస్ చేస్తే వాళ్ళకి గూడా అర్థమైపోద్ది. అండ్ హ్మ్. దే కెన్ టేక్ దేర్ చాయిస్. డెఫినైట్‌లీ. వాళ్ళ డెసిషన్ వాళ్ళదే. హ్మ్. బట్ విల్ గివ్ దెమ్ గుడ్ చాయిస్ చెప్పొచ్చు మనం. ప్రాపర్ గైడెన్స్ ఉంటది. కరెక్ట్. స్టిల్ డెసిషన్ హ్మ్. అనేది ఇండివిడ్యువల్ వాళ్ళ పైన ఇష్టం. డిపెండ్ అయి కరెక్ట్. ఉంటది. కరెక్ట్. అండ్ చాలామంది అమ్మాయిలు ఇప్పుడు మీరన్నట్టు స్కార్స్ అంటే చాలా భయపడతారు. అండ్ ఇంప్లాంట్స్ అంటే గూడా. సో, మీరిచ్చే అడ్వైస్ ఏంటి? అమ్మాయిలు ఎవరైతే యాంగ్షియస్ ఉన్నారో ఈ విషయంలో? యాహ్! సో, స్కార్స్ గురించి అంటే ఇప్పుడు మనకి దెబ్బ తగిలినా, హ్మ్. సర్జరీ చేసినా హ్మ్. అందరూ అడుగుతారు. మీరు పెద్ద మిత్ అన్నారు కదా! ఒకటి ప్లాస్టిక్ సర్జరీ చేయరా అంటారు. హ్మ్. అంటే నేను స్కార్ ఉంటది అంటే మరి ప్లాస్టిక్ సర్జరీ కదా! అంటారు. హ్మ్. ప్లాస్టిక్ సర్జరీలో స్కార్స్ ఉంటాయి. నువ్వు హుహు. ఏ సర్జరీ చేసినా స్కార్ ఉంటది. హ్మ్. బట్ ప్లాస్టిక్ సర్జరీ ఫినెస్. ఆ వర్క్ చాలా ఫైన్‌గా సూచరింగ్ చేస్తాం. హ్మ్. టిష్యూ హ్యాండ్లింగ్ దగ్గర నుంచి స్కార్ ప్లేస్‌మెంట్ దాకా. హ్మ్. అండ్ ఆ స్కార్స్ ఎలా పెడతాము అంటే ఇట్ విల్ బి అ వెరీ ఫైన్ లైన్. హ్మ్. మీ బాడీలో ఎంత హ్మ్. అది మింగిల్ అయిపోతదో అంత సటిల్‌గా ఉండేటట్టు. హ్మ్. అండ్ ఎట్ ఎ గ్లాన్స్ చూస్తే అది కనిపించకూడదు. హుహు. స్కిన్ కర్వ్స్, లైన్స్ వాటిలో హైడ్ జేయడం. హ్మ్. అండ్ కలర్ మీ స్కిన్ టోన్‌లోకి మ్యాచ్ అయ్యేటట్టు పెట్టడం. హ్మ్. అండ్ మన స్కిన్ మీద ఆర్ఎస్‌టిఎల్ లైన్స్ అని ఉంటాయి. హ్మ్. వాటిల్లో ఈ స్కార్ పడితే నోటిసబుల్‌గా ఉండదు. చూసిన వెంటనే చెప్పలేరు తనకి స్కార్ ఉందని. హ్మ్. అలాంటివన్నీ ప్లాస్టిక్ సర్జన్ డిసైడ్ చేసి పెడతారు. సో, ఓహ్! ఎవరు నైస్. స్కార్ లెస్‌గా అయితే చేయలేరు. హ్మ్. సెకండ్ మోస్ట్ కామన్ ప్లాస్టిక్ సర్జరీ కాబట్టి ప్లాస్టిక్ వాడతారా? అబ్బా! సో, సీరియస్‌లీ నేను అప్పటి మీరలా నుంచి ఇదొక సిల్లీ క్వెషన్ కదా! అడగొచ్చో, అడగొద్దో ఇంటర్వ్యూ అంతా అయిపోయాక కాదు. అడుగుదాం అనుకుంటున్నా. చాలా మంది అడుగుతారు మరి ప్లాస్టిక్ వాడరా ఇది అని. సిల్లీ క్వెషనే కరెక్ట్. డెఫినైట్‌లీ. కరెక్ట్. హ్మ్. సో, కానీ చాలా మంది అడుగుతారు. చాలా మంది హ్మ్. అడుగుతారు. ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టిక్ వాడం. హ్మ్. సో, ప్లాస్టికోస్ అన్న వర్డ్ అది గ్రీక్ టెర్మినాలజీ. హ్మ్. దాంట్లో అంటే టు మౌల్డ్. హ్మ్. సో, మౌల్డ్ అంటే వి ఆర్ మౌల్డింగ్ ఎవ్రీథింగ్ టు క్రియేట్ సంథింగ్ ఎల్స్. హ్మ్. సో, నోస్‌ని అయినా, లిప్స్‌నైనా, బ్రెస్ట్ అయినా ఎవ్రీథింగ్ వి ఆర్ హ్మ్. మౌల్డింగ్ టు క్రియేట్ ఎ న్యూ వన్. సో, హ్మ్. టు మౌల్డ్ అన్నదాన్ని ప్లాస్టికోస్ అంటారు. హ్మ్. సో, నో ప్లాస్టిక్ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ. ఇది చిన్నప్పుడు లైక్ స్కూలింగ్‌లో ఇంకా కాలేజ్‌లో ఉన్నప్పుడు వై కరెక్ట్. ప్లాస్టిక్ సర్జరీ వి సీ మీమ్స్ కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో ప్లాస్టిక్ కరెక్ట్. సర్జరీ అంటే మొహంలో ప్లాస్టిక్ ఏసుకొని అవును. తిరుగుతారు అన్న టైప్‌లో అవును. దే క్రియేట్ సచ్ మీమ్స్ ఇప్పటికి కూడా అసలు. చాలా ఆ! మంది అడిగారు. బట్ యాహ్! అందుకే కానీ తగ్గుతుంది. యాహ్! అవేర్‌నెస్ పెరగడం వల్ల బాగా. పీపుల్ ఆర్ నోయింగ్ ఇట్ యాక్చువల్‌గా. కరెక్ట్. కరెక్ట్. కాదు ఇంకొకటి ఇప్పుడు ఈ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ చేపించుకున్న తర్వాత
మీరు ట్రీట్ చేసిన పేషెంట్స్‌లో వాట్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ రిలీఫ్ మీరు చూస్తారు? అనదర్ థింగ్ ఈజ్ ఈ బ్రెస్ట్ రిడక్షన్ వాళ్ళకి అంటే ఇప్పుడు సర్జరీ చేసిన తర్వాత ఎంతో కొంత పెయిన్ ఉంటది. హ్మ్. మ మేము ఈ మధ్య కాలంలో చాలా అడ్వాన్సెస్ వచ్చేసాయి ఫర్ పెయిన్. బ్లాక్స్ ఇస్తాము, పెయిన్ ప్యాచెస్ ఇస్తాం, ఐవీ పెయిన్ మెడికేషన్ ఇస్తాం, ఓరల్ మెడికేషన్ ఇస్తాం. అలా కాంబినేషన్‌లో ఎస్పెషల్లీ ఫర్ కాస్మెటిక్ సర్జరీ విల్ మేక్ ఇట్ యాజ్ పెయిన్‌లెస్ యాజ్ పాసిబుల్. హ్మ్. ఇంత చేసినా గూడా ఎంతో కొంత డిస్కంఫర్ట్ అండ్ పెయిన్ అయితే ఉంటది. హ్మ్. బట్ బ్రెస్ట్ రిడక్షన్ వాళ్ళు ఫస్ట్ థింగ్ ఐయామ్ వెరీ రిలీవ్డ్ అంటారు. ఎందుకంటే రీసెంట్‌గా ఒక పేషెంట్‌కి 7 కేజీస్ రిమూవ్ చేసాం. 7 కేజీస్ ఫ్రమ్ ద బ్రెస్ట్. సో, పోస్ట్ ఆప్‌లో షీ వెరీ, వెరీ హ్యాపీ ఉంది. అంటే నాకు సర్జరీ వావ్! పెయిన్ గానీ అవన్నీ తనకు అనిపించట్లేదు. ఆ హెవీనెస్ పోయేసరికి షీ వాస్ వెరీ హ్యాపీ. సో, బ్రెస్ట్ రిడక్షన్ వాళ్ళు కొంచెం ఇమ్మీడియేట్‌గానే ఆ ఆ ఫీలింగ్ రిలీఫ్‌ని యాహ్! ఫీల్ యాహ్! అవుతారు. చాలా ఫీల్ అవుతారు. 7 కేజీస్ అంటే నాట్ ఎట్ ఆల్ టూ జోక్ మచ్. గదా అంటే అసలు. మేము కూడా ఎక్స్‌పెక్ట్ జేయాల అంతొస్తదని. అసలు హ్మ్. రిమూవ్ చేసిన తర్వాత చూస్తే దాని వెయిట్ 7 కేజీస్ ఉంది. ఓహ్ మై గాడ్! తను ఇంత హ్యాపీగా ఎన్ని ఫీల్ అయ్యి ఏళ్ల ఉండొచ్చు. నుంచి ఇక్కడ అది ఎఫెక్ట్ పడతా ఉంటది చాలా. గదా తనకి అంటే పాపం. టు రిలేట్ 2 డంబెల్స్ యేసుకొని మెడలో తిరిగితే ఎలా ఉంటదో అంత హెవీనెస్ ఉంటది. అంటే ఇప్పుడు ఓహ్ 7 మై కేజీస్ గాడ్! షీ వాస్ అంటే స్ట్రగ్లింగ్. యాహ్! హ్మ్. గ్లాడ్ అసలు ఇలాంటి విషయాలు నార్మలైజ్ అయ్యి కరెక్ట్. పీపుల్ వస్తున్నారు అవును. అంటే అవును. రియల్లీ వెరీ హ్యాపీ హ్మ్. యాక్చువల్‌గా. ఈ టెక్నాలజీ ఇవన్నీ అడ్వాన్స్ అవ్వడం వల్ల ఈ బ్రెస్ట్ సర్జరీస్‌లో ఏ కైండ్ ఆఫ్ ఐ మీన్ ఏ లెవెల్ ఆఫ్ సేఫ్టీ మనం ఫీల్ అవ్వచ్చు? మాకు ఈ మధ్య కాలంలో బాగా ఇది ఏంటంటే డే కేర్ సర్జరీస్ అని వచ్చేసాయి. హ్మ్. డే కేర్ మోస్ట్ ఆఫ్ అవర్ ప్రొసీజర్స్ ఆర్ డే కేర్. అంటే హ్మ్. పొద్దునొచ్చి గెట్ యువర్ సర్జరీ డన్. బై ఈవెనింగ్ యూ విల్ బి డిశ్చార్జ్డ్. అంటే నైట్ ఎళ్లి యూ కెన్ స్లీప్ అట్ హోమ్. హుహు. ఓన్లీ సేఫ్ లిమిట్స్‌లో ఉన్న వాళ్ళకే చేస్తాం యాహ్! యాహ్! కరెక్టే. హ్మ్. బట్ స్టిల్ వి గాట్ దట్ అడ్వాన్సెస్. ఆ హ్మ్. అనస్థీషియా డ్రగ్స్‌లో గాని, మా హ్మ్. ప్రొసీజర్‌లో గాని ఆల్ దీస్ ఇన్నోవేషన్స్ న్యూ మెషిన్స్ వల్ల ఆహ్, రికవరీ బావుంటుంది. ఇంట్రాపరేటివ్‌గా కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్. హ్మ్. పోస్ట్ ఆప్‌గా కూడా దే ఆర్ ఏబుల్ టు రికవర్ వెల్ అండ్ దెన్ దే కెన్ బి డిశ్చార్జ్ అన్న స్టేజ్‌లో ఉంటున్నారు. సో, నైస్. దీనివల్ల మాకు బాగా అనిపించింది ఎక్కువ బ్రెస్ట్ సర్జరీస్ దేర్ ఆర్ డే కేర్. హ్మ్. తర్వాత లైపోసక్షన్స్ మినిమల్ ఇదిలో దే ఆర్ ఆల్సో డే కేర్ ప్రొసీజర్స్. హ్మ్. నోస్, రైనోప్లాస్టీ డే కేర్. సో, మెజారిటీ ఆఫ్ our ప్రొసీజర్స్ ఆర్ డే కేర్. సో, హుహు. కొన్ని టమ్మీ టక్ లాంటివి ఇఫ్ నీడెడ్ అడ్మిషన్ 1 డే చేస్తాం. హ్మ్. సో, మిగతావన్నీ దేర్ ఆర్ డే కేర్ ప్రొసీజర్స్ అన్నమాట. సో, ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు క్విక్ ఉంటున్నాయి. అండ్ రిజల్ట్స్ అనేవి కరెక్ట్. విజిబుల్‌గా ఉంటున్నాయి. అండ్ సేఫ్టీ లెవెల్‌లో కూడా చాలా ఇంప్రూవ్ అయినాయి యెస్. అంటారు. యెస్. పెయిన్‌లెస్‌గానే. డెఫినైట్లీ. ఆ! డెఫినైట్లీ. లెవెల్ బెస్ట్‌లో మనం పెయిన్‌లెస్‌గా కరెక్ట్. చేయడానికే ట్రై చేస్తాము. పెయిన్ స్కోర్ ఇండివిడ్యువల్ థ్రెషోల్డ్‌ని బట్టి ఉంటాయి. అవునవును. దట్ కొంతమందికి హ్మ్. 0-10లో కూడా బిలో 4 ఉండేటట్టు పెయిన్ ఎప్పుడు హ్మ్. చూసుకుంటా ఉంటాము. అండ్ దెన్ వి ఆర్ ఏబుల్ టు డూ ఇట్. యాహ్! యాహ్! ఆఫ్ కోర్స్. ఎందుకంటే మనం చెప్పలేం గదా! ఏ ఇండివిడ్యువల్ ఆ! కొంతమంది చిన్న నొప్పిని కరెక్ట్. ఎక్కువగా ఫీల్ అవుతారు. కరెక్ట్. కొంతమందికి ఎంత పెద్ద దెబ్బ తగిలినా కరెక్ట్. రెసిస్టెన్స్ ఉంటది వాళ్ళకి. కాస్మెటిక్ సర్జరీలో ఎక్స్‌పీరియన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. హుహు. ఎందుకంటే ఎలెక్టివ్ సర్జరీలో నీకు అపెండిసైటిస్ ఉంది. హ్మ్. చేయించుకోవాలి అంటే హ్మ్. యాహ్! నీకు నీడ్ ఉంది చేయించుకోవాలి కాబట్టి బానే ఉంది. కాస్మెటిక్ సర్జరీలో ఏంటంటే తనకంటే పక్కన వాళ్ళు అవును. ఎక్కువ ఇది ఉంటది గదా! ఏదైనా కొంచెం నొప్పి అన్న వెంటనే వాళ్ళు చెప్పాను గదా! ఎందుకు చేయించుకున్నావు అనవసరంగా ఈ నొప్పి అవసరమా నీకు? అంటే రికవరీ స్టేజ్‌లో అసలే మన బాడీ రికవర్ అవుతుంది. అండ్ మన మెంటల్ స్టేటస్ కూడా కొంచెం లో ఉంటది. అవును. అలాంటప్పుడు ఎవరైనా మనకి అలాంటి నెగెటివ్ కామెంట్స్ ఇస్తే, మనకున్న పాజిటివ్ యాటిట్యూడ్ కూడా తగ్గే అవకాశం అవునవును. ఉంటది. డీమోటివేట్ ఈ అయిపోతారు. మధ్య కాలంలో ఒక పేషెంట్‌కి చేసాం బ్రెస్ట్ రిడక్షన్. షీ వాస్ అ వెరీ కాన్ఫిడెంట్ యంగ్ వుమెన్. మంచిగా కెరియర్ వైస్ షీ వాస్ వెరీ గుడ్. మాట్లాడడం గూడా ఒక్కరితే వచ్చింది. మాట్లాడింది, ఫిక్స్ చేసుకుంది సర్జరీ. అండ్ త్రూ ద సర్జరీ ఆల్సో షీ వాస్ వెరీ కాన్ఫిడెంట్. ఆహ్, సో, 1 వీక్ తర్వాత ఏదో చిన్న వూండ్ హీలింగ్ ఇష్యూ తనకి. సరిగ్గా హీల్ కాలేదు ఒక పాయింట్‌లో ఏమో. అండ్ దెన్ అప్పటి నుంచి చాలా లోగా ఉండేది. దెన్ ఐ ఆస్క్డ్ "నువ్వసలు అంత చాలా కాన్ఫిడెంట్‌గా వచ్చావు. యూ డిడ్ంట్ ఈవెన్ నీడ్ కౌన్సెలింగ్ అంత సపోర్ట్ కూడా అవసరం లేదు" అంటే, ఎవరో ఆఫీస్‌లో "నీకు అవసరమా ఈ సర్జరీ? ఈ సర్జరీలో సక్సెస్ రేట్ ఉండదు. అందుకే నువ్వు ఇలా సఫర్ అవుతున్నావు" అన్నారు.
సో దట్ హ్యాడ్ అన్ ఇంపాక్ట్ ఆన్ హర్. సో ఇప్పుడు అప్పటి నుంచి అంటే వి ఆల్సో లెర్న్ ఫ్రమ్ ఆ పేషెంట్ ఎక్స్పీరియన్సెస్. అప్పటి నుంచి ఐ మేక్ ఇట్ అ పాయింట్ దట్ పోస్ట్ ఆప్‌లో వాళ్ళకి కావాల్సిన అటెన్షన్ అండ్ కేర్ ఇవ్వాలి అని. సో పర్సనల్‌గా నేను పేషెంట్స్‌తో కనెక్ట్ అయ్యి మాట్లాడతాను పోస్ట్ ఆప్‌లో. ఎనీ సైన్ ఆఫ్ డిప్రెషన్ ఆర్ ఎనీథింగ్ దట్ ఎఫెక్ట్ అయితే ఐ వాంట్ దెమ్ టు టాక్ టు మీ. నేను కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ ఐ విల్ హావ్ డిస్కషన్ విత్ దెమ్. ఇవన్నీ ప్రీ ఆప్ చెప్తాం గానీ ఎవరు పోస్ట్ ఆప్‌లో నెగెటివ్ థింకింగ్ ఉండకూడదు. సో అలా చెప్తే దే విల్ గెట్ కాన్ఫిడెన్స్. నువ్వు ఎన్ని రోజులు రికవర్ అయితే అన్ని రోజులు వి ఆర్ విత్ యూ. నువ్వు రికవరీ చూసేదాకా మేము ఉంటాం అంటే దెన్ షీ ఫెల్ట్ హ్యాపీ. సో ఎవ్రీ వీక్ వి కీప్ ఆన్ టాకింగ్ టు హర్. నౌ షీ ఈస్ గుడ్, రికవర్డ్ అయిపోయింది. నైస్ కదా! కాకపోతే మీకు అనిపిస్తదా ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అయిపోవడము? బికాజ్ ఇది మీరు చూజ్ చేసుకుంటున్న రెస్పాన్సిబిలిటీ బేసిక్‌గా. సో బట్ అదే కొంతమందికి యూఎస్‌పీ అది నా ఇది అనిపిస్తది. బికాజ్ ఐ రిలేట్ టు వుమెన్ అట్ సమ్ లెవెల్. దాంట్లో నాకు అనిపిస్తది నేనే ఆ ప్లేస్‌లో ఉంటే నాకు ఇది ఎంత ఎఫెక్ట్ పడుతది అని. సో నా మాటల వల్ల ఇఫ్ దే గెట్ కాన్ఫిడెన్స్ దట్ విల్ హ్యావ్ అ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ హీలింగ్ ఇస్ వాట్ ఐ ఫీల్. ముందు మేము అన్ని రకాలైన కాంప్లికేషన్స్ చెప్తాం, ఇవి ఉండొచ్చు ఇవి రావచ్చు అని. కానీ నేను వాళ్ళకి ముందే చెప్తాను, డోంట్ థింక్ అబౌట్ ద కాంప్లికేషన్స్. అది ఎక్కువ ఫోకస్ చేయొద్దు. మనం ఎప్పుడైనా దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే దానిలో ఒకటి మనకు తగులుకునే అవకాశం ఉంటుంది. సో దాని మీద ఫోకస్ చేయి. యూ ట్రస్ట్ అస్, మా స్కిల్ మీద డిపెండ్ అవ్వండి అండ్ హీలింగ్ ఇష్యూస్ వస్తే మేము చూసుకుంటాం. సో దట్ ఈస్ వన్ పాజిటివ్ వే ఆఫ్ టెల్లింగ్ దెమ్. యూజువల్ పేషెంట్స్కి మనం మంచి స్ట్రెంగ్త్ కాన్ఫిడెన్స్ ఇచ్చి వాళ్ళకి ఎప్పుడైతే నీడ్ ఉంటుందో అప్పుడు మనం ఉంటే వాళ్ళ వెనకాల దే విల్ రికవర్ వెరీ వెల్. బేసిక్‌గా పాజిటివ్ మైండ్ సెట్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే ఆటోమేటిక్‌గా హీల్ అవుద్ది. అంతే కదా! ఆ నెగెటివ్ మైండ్ సెట్‌లో ఉన్నప్పుడే అయ్యేది కూడా ఇంకా డిలే అవుతున్న ఫీలింగ్ వస్తది. దట్ యాడ్స్ అంటే ఐ బిలీవ్ దట్ ఆ నెగెటివ్ ఇది ఉండకూడదు, ఎప్పుడు పాజిటివ్‌గా ఉండాలి అని. సో మీది ఫిజికల్‌గా చేయడమే కాకుండా సో మెంటల్ సపోర్ట్ అనేది కూడా ప్లేస్ అ క్రూషియల్ రోల్ అంటారు. కరెక్ట్. యాహ్! సో ఇప్పుడు మీరు అన్నారు కదా పక్కనున్న వాళ్ళు ఇలా అని. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి సిట్యుయేషన్ చూసినారా? పేషెంట్ మీ దగ్గరకు వచ్చి చేపించుకొని రికవర్ అయ్యాక వాళ్ళ పక్కకున్న పార్ట్నర్స్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి సాటిస్ఫైడ్‌గా అయిన రోజులు? ఒక అంటే వాళ్ళు కొంచెం ఎల్డర్లీ కపుల్ అయి ఉండొచ్చు. వాళ్ళ మమ్మీ మేక్ ఓవర్ చేసాం. టమ్మీ టక్ విత్ ఆర్మ్ లైపోసక్షన్ అవి చేసాము. అండ్ దెన్ తర్వాత తను వచ్చి, నేను అందరికీ చెప్పలేను మేడం, కానీ మీకు అంటే నేను అన్నాను ఎవరికైనా పేషెంట్‌కి ఇట్లా ప్రైవసీ బ్రేక్ అవ్వకుండా మీ ఫేస్ కవర్ చేస్తాం మీరు చెప్తారంటే, నేను అంత మాట్లాడలేను మేడం కానీ మీకు చెప్తాను, హ్యాడ్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. అంటే మా రిలేషన్లో కూడా వీ హ్యాడ్ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఆ రిలేషన్. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. నేను ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నానో నేను బయట, అది కూడా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజ్. సో మన మీద మనకి లవ్ పెరిగి మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, హౌ వి ప్రెజెంట్ ఆ సెల్ఫ్ అన్నది మారితే మన చుట్టుపక్కల వాళ్ళు మనం చూసే విధానం కూడా మారుతుంది ఈజ్ వాట్ ఐ ఫీల్. సో తనలో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడం అన్నది చాలా ఇది అనిపించింది. సో అప్పుడు వాళ్ళ హస్బెండ్ వచ్చి షీ ఈస్ వెరీ హ్యాపీ. ఆ వుమెన్ అన్నది వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫ్యామిలీ టు. సో ఇఫ్ షీ ఈస్ హ్యాపీ, సరౌండింగ్ అంతా హ్యాపీగా ఉంటది అన్నది నా ఫీలింగ్. సో ఈవెన్చువల్లీ హస్బెండ్ సెడ్ హీ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ. అంటే ఫిజికల్ చేంజెస్ చేస్తే, అంటే మెనీ పీపుల్ ఆస్క్ ఫిజికల్ చేంజెస్ చేస్తేనే ఇది ఇలా ఉంటుందా, లేకపోతే రిలేషన్స్ ఉండవా అని. దట్స్ నాట్ రైట్. ఫిజికల్ రిలేషన్ వల్ల వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది పెరిగింది. దట్ ఈస్ గివింగ్ అ న్యూ వుమెన్, అంటే తన న్యూ కాన్ఫిడెన్స్, న్యూ ప్రొజెక్షన్ విచ్ ఈస్ మేకింగ్ ద హోల్ ఎన్వైరన్మెంట్ హ్యాపీ. సో బేసిక్‌గా సిట్యుయేషన్ వచ్చింది కాబట్టి, సో దేర్ ఆర్ నో బ్యూటీ స్టాండర్డ్స్ లాంటివి మనం ఏమి ఇక్కడ పెట్టట్లేదు. ఇలా ఉంటేనే అందమని చెప్పట్లేదు. ఇక్కడ ఎవ్వరు బ్యూటీ స్టాండర్డ్స్‌ని డిసైడ్ చేయట్లేదు. ఇట్స్ ఆల్ ఆన్ ఇండివిడ్యువల్ అంతే. ఇప్పుడు ఒక అమ్మాయికి బ్రెస్ట్ సైజ్ ఎక్కువ ఉండడం వల్ల తను పెయిన్‌ఫుల్‌గా ఫీల్ అవుతుందంటే తను వేరే వాళ్ళని కన్విన్స్ చేయడానికి, ఇంప్రెస్ చేయడానికి చేపించుకోవట్లేదు. వెళ్ళేది తన కోసం మాత్రమే. అండ్ సమ్‌వన్ ముక్కు కరెక్ట్‌గా లేదని చెప్పేసి రైనోప్లాస్టీ చేపించుకోవడమో, లిప్ ఫిల్లింగ్ ఇలాంటివి చేపించుకుంటే షీ ఈస్ నాట్ ట్రైయింగ్ టు ఇంప్రెస్ ఎనీవన్. తను బెటర్‌గా ఫీల్ అవ్వడానికి, తను సెల్ఫ్ కాన్ఫిడెంట్‌గా, సెల్ఫ్ లవ్ అనేది చూసుకోవడానికే షీ ఈస్ డూయింగ్ ఇట్. సో ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నా అంటే వి సీ లాట్ ఆఫ్ రీల్స్ అన్నమాట ఇన్‌స్టాగ్రామ్‌లో. వై యూ ఆర్ సెట్టింగ్ బ్యూటీ స్టాండర్డ్స్ అది ఇది అని. నోబడీ ఈస్ సెట్టింగ్ హియర్. మెయిన్‌గా మన ఇంటర్వ్యూలోనైతే వి ఆర్ జస్ట్ ట్రైయింగ్ టు హెల్ప్ సమ్‌వన్ హూ ఈస్ ఫీలింగ్ ఇన్‌సెక్యూర్, హూ హాస్ సమ్ ప్రాబ్లమ్స్ అంతే.
నిజంగా నీడ్ లేని వాళ్ళకి అసలు మేము సర్జరీ అడ్వైస్ మీరే వద్దు చెయ్యము. అని చెప్తారు. యాహ్! వాళ్ళు వచ్చిన కంప్లెయింట్‌తో ఇది హ్మ్. నీకు బానే ఉంది. ఈ చేంజెస్ అవసరం లేదు. యూ ఆర్ గుడ్ అని చెప్పే పంపిస్తాం. నీడ్ ఉన్న వాళ్ళకే సజెస్ట్ చేస్తాం. సో, ఆ సజెషన్ ఎప్పుడు నీకు అవసరం లేకుండా సర్జరీ చేసేవాళ్ళు క్వాక్స్. అవసరం లేకుండా సర్జరీ ప్లాస్టిక్ సర్జన్ చేయరు. సో, వాళ్ళని సర్జన్‌నే కన్సల్ట్ చేసి బోర్డ్ సర్టిఫైడ్‌గా మనం మాట్లాడితే వాళ్ళు కరెక్ట్ డెసిషన్ ఇస్తారు. అవును. సో, నీకు ఒక్క డాక్టర్ కాబట్టి ఇద్దరు ముగ్గురు ప్లాస్టిక్ సర్జన్ కలవచ్చు. ఎవరు నచ్చితే వాళ్ళ మాటలు అవ్వచ్చు, పద్ధతి అవ్వచ్చు, ఆర్ టెక్నిక్ అవ్వచ్చు, ఆర్ వాళ్ళ డిగ్రీస్ అవ్వచ్చు. ఏది నచ్చితే అది చేయించుకోవచ్చు. డెఫినెట్లీ. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏ డాక్టర్ దగ్గర పోతే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. ఇది చేపించుకో, అది చేపించుకో అని చెప్తారు అని చెప్పి. బట్ మనం ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ దగ్గరికెళ్తే వాళ్ళలా ఏం చెప్పరు అవును. కదా! ఓన్లీ కాదు. వెన్ దేర్ ఈస్ నీడ్ అప్పుడు మాత్రమే యెస్. వాళ్ళు చేపించుకోమని చెప్తారు. కరెక్ట్. కరెక్ట్. సో, వెళ్ళడమే హ్యూజ్ స్టెప్ డెఫినెట్లీ. కాకపోతే వేర్ యూ ఆర్ గోయింగ్ మ్యాటర్స్ యెస్. అంతే. కరెక్ట్. యాహ్! కరెక్ట్. సో, ఇంకొక విషయము ఇప్పుడు స్టబార్న్ ఫ్యాట్ ఉండడము, ఆ బాడీ షేప్ అనే విషయంలో జెనెటిక్స్ అనేవి ఏమైనా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయా డాక్టర్? చేస్తాయి. యూజువల్‌గా మనకి ఫెమిలియల్ టెండెన్సీస్ ఉంటాయి. హ్మ్. కొ కొంతమంది ఫ్యామిలీస్‌లో లోవర్ బాడీ హెవీగా ఉండడం, హ్మ్. లోవర్ అంటే కర్వ్ కూడా గ్రేటర్ హ్మ్. ట్రొకాంటర్ దగ్గర లేటరల్ థైస్ ఎక్కువ బల్జెస్ ఉండడం, హ్మ్. లోవర్ బాడీ కర్వ్ ఎక్కువగా ఉండడం, హ్మ్. అలాంటివి చాలా కొంతమందికి అప్పర్ బాడీ అలా ఫెమిలియల్‌గా ఉంటాయి. హ్మ్. అండ్ ఆల్సో డిస్లిపిడీమియాస్ అని ఉంటాయి. అబ్నార్మల్ ఫ్యాట్ డిపాజిషన్ లోవర్ బాడీలో. ఇలాంటి కండిషన్స్‌లో బాడీ ప్రపోర్షన్స్ ఆడ్‌గా నాట్ సూటబుల్ అంటే నాట్ ప్రపోర్షనేట్ టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఉండొచ్చు. యాహ్! 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 అలాంటి వాళ్ళలోనే మనం ఈ సొల్యూషన్స్ చెప్తున్నాం. ప్రపోర్షనేట్‌గా చేయడానికి బాడీ కాంటూరింగ్ ప్రొసీజర్స్ హెల్ప్ ఓకే. తీసుకోవచ్చు. సో, జెనెటిక్స్‌ది కూడా ఉండే ఛాన్స్ ఉంటది. అయితే ఉంటది ఉంటది. డెఫినెట్‌లీ. ఓకే. ఇంకొకటి రైనోప్లాస్టిక్ సర్జరీ గురించి మాట్లాడుకుంటే, ఎలా ఒక నోస్‌లో జరిగే చిన్న చేంజ్ ఫేషియల్ బ్యాలెన్స్‌నే మార్చగలుగుతది? మాకు టెక్స్ట్ బుక్స్‌లో చదివేటప్పుడు ప్రపోర్షన్స్ అని ఉంటాయి. అంటే హ్మ్. నోస్ లెంత్ ఇంతుండాలి, విడ్త్ హ్మ్. ఇంతుండాలి, అలా ఇంత విడ్త్‌లో ఉండాలి అలా ఉంటే, హ్మ్. సో, అందరి ఫేసెస్‌లో అది ఫిట్ కాదు. హ్మ్. కొంతమందికి నోస్ సర్జరీ సీక్ చేసేవాళ్ళు 2 కేటగరీస్ ఉండొచ్చు. ఒకటి హ్మ్. ఫంక్షనల్ అంటాము. ఇంకోటి ప్యూర్‌లీ కాస్మెటిక్. హ్మ్. ఫంక్షనల్‌లో ఏంటంటే రికరెంట్ కోల్డ్, రికరెంట్ సైనసైటిస్, రికరెంట్ హెడేక్స్, హ్మ్. పరిగెట్టేటప్పుడు బ్రీతింగ్ డిఫికల్టీస్ ఇట్లాంటివన్నీ డీఎన్ఎస్ అని కండిషన్ ఉంటది. అంటే హ్మ్. డీవియేటెడ్ నేసల్ సెప్టమ్. హ్మ్. సెప్టమ్ పక్కకు ఉండడం వల్ల నేసల్ అబ్‌స్ట్రక్షన్ నుండి ఇవన్నీ రావచ్చు. హ్మ్. సో, ఇలాంటి వాళ్ళలో మోస్ట్‌లీ ఫంక్షనల్‌గా చేస్తాం. హుహు. అంటే సెప్టమ్‌ని కరెక్ట్ చేసి సెంటర్‌లో పెట్టడం వల్ల హ్మ్. ఇవన్నీ తగ్గుతాయి. హ్మ్. సో, ద సెకండ్ కేటగరీ ఈస్ కాస్మెటిక్. ఈ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్‌లోనే ఒక్కొక్కసారి మొత్తం నోస్ పక్కకు ఉండడం, హ్మ్. ఆర్ చిన్నప్పుడు ఏదైనా ఇంజ్యూరీ అవ్వచ్చు. దానివల్ల పక్కకు జరగడం, ఆర్ జెనెటిక్‌గానే నోస్ కొంతమందికి ఇక్కడ హంప్ ఉండడం, అవునవును. పక్కకు ఉండడం, లావుగా ఉండడం ఇలాంటివన్నీ జరగొచ్చు. హ్మ్. సో, ఇలాంటి వాళ్ళలో మనం రైనోప్లాస్టీ అని చేస్తాం. హుహు. రైనోప్లాస్టీలో ఇప్పుడేంటంటే ఎవరి నోస్‌ని బట్టి హ్మ్. దాంట్లో బెటర్ నోస్ ఎలా ఇవ్వాలి అని డిస్కషన్. హ్మ్. కొంతమందికి నాకిక్కడ హంప్ ఉంది అది వద్దు అంటారు. సో, దాన్ని రాస్ప్ చేసి తగ్గించొచ్చు, సరిసమానంగా చేయొచ్చు. కొంతమందికి ఆలా పెద్దవుంటాయి. అది హ్మ్. తగ్గించి చేయొచ్చు. ఓకే. కొంతమందికి టిప్ బాగా కిందకుండడమో ఏదో దాన్ని హ్మ్. లిఫ్ట్ చేయొచ్చు. సో, ఇట్లాంటివన్నీ అకార్డింగ్ టు దెమ్ చేయొచ్చు. ఓకే. ఆ చిన్న కరెక్షన్ కూడా ఫేషియల్ బ్యాలెన్స్ విషయంలో చాలా చాలా ఇంప్రూవ్‌మెంట్ అంటే చూపిస్తది. నోస్ స్ట్రైకింగ్ ఫీచర్. అవును. ఎప్పుడైనా మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. నొక్కు బావుంటే మొహం బావుంటదని. హ్మ్. అలా సో, ఫస్ట్ థింగ్ దట్ వి సీ ఆన్ ద ఫేస్ అది ప్రొజెక్షన్ వల్ల నోస్. సో, నోస్‌లో చేంజెస్ హ్మ్. ఎప్పుడూ ఫేషియల్ బ్యాలెన్స్‌ని బాగా హ్మ్. ఇంపార్టెంట్ ఫర్ ఫేషియల్ బ్యాలెన్స్. వన్ మోర్ క్వెషన్ ఏంటి అంటే ఎందుకు ఈ కాస్మెటిక్ సర్జరీస్‌లో ఈ నోస్‌కి రిలేటెడ్‌దే చాలా కాంప్లెక్స్ అని అంటారు? ఒకటి ఏంటంటే అది ఫేస్ మీద కాబట్టి చిన్న చేంజ్ ఉన్నా కూడా తెలిసిపోతది. హ్మ్. అండ్ నోస్ పేషెంట్స్‌లో కూడా దే కీప్ ఆన్ సీయింగ్ దేర్ ఫేస్ ఇన్ ద మిర్రర్. అది హ్మ్. చూడడం వల్ల ఏంటంటే మైన్యూట్ చేంజెస్ కూడా వాళ్ళు బాగా రికగ్నైజ్ చేస్తారు. హ్మ్. వన్ ఆఫ్ ద టఫ్ పేషెంట్స్ ఆర్ రైనోప్లాస్టీ పేషెంట్స్. హ్మ్. ఎందుకంటే వాళ్ళు చాలా చిన్న చిన్న ఇది కూడా చాలా తొందరగా కనిపెట్టగలరు. బికాస్ దే కీప్ ఆన్ సీయింగ్ దేర్ ఫేస్ ఇన్ ద మిర్రర్. అవునవును. సో, డెఫినెట్‌లీ. అండ్ ఫేస్‌లో కాబట్టి హ్మ్. తొందరగా క్యాచ్ చేసేస్తారు. ఏ హ్మ్. బాడీ కాంటూరింగో, బ్రెస్టో, లైపోసక్షనో అంటే హ్మ్. క్లోదింగ్‌లో కవర్ అయిపోతది కాబట్టి అవును. పర్వాలేదు. ఇది హ్మ్. ఫేస్ మీద ఉంటది కాబట్టి చిన్న చేంజెస్ కూడా చాలా కేర్‌ఫుల్‌గా చేయాలి. హ్మ్. హ్మ్. సో, డెఫినెట్‌గా అయితే వెరీ మనకి హ్మ్.
కాంప్లెక్స్ అయి ఉంటది. కాంప్లెక్స్ కేసే అండ్ వెరీ గుడ్. అలాగే రిజల్ట్స్ కూడా బావుంటే బ్యూటిఫుల్ ఈస్థెటిక్స్ చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. అందరు రికగ్నైజబుల్ చేంజ్ ఉంటది. హ్మ్. అలాగే కేర్‌ఫుల్‌గా కూడా ఉండాలి. హుహు. సో, మీ దగ్గరకొచ్చేటప్పుడు పేషెంట్స్ ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తారు మెయిన్‌గా రైనోప్లాస్టీ విషయంలో? యూజువల్‌గా ఇలాగే పెద్ద నోసెస్ ఉన్నవాళ్ళు నోస్ హ్మ్. సైజ్ తగ్గించుకోవడం. హ్మ్. ఇంకొకటి బ్రీతింగ్ ఇష్యూస్, డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ వాళ్ళు మోస్ట్ కామన్. హ్మ్. అండ్ హంప్స్ అంటే ఇక్కడ ఎత్తుగా ఉండడం అలాంటి వాళ్ళు కామన్‌గా వస్తారు. హ్మ్. కొంతమందికి ఇది అసలు ఉండదు బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ చాలా లోగా ఉంటది. హ్మ్. హ్మ్. అలాంటి వాళ్ళు హైట్ ఇంక్రీజ్ చేయమని చెప్పొస్తారు. సో, ఓకే. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పేషెంట్స్ హ్మ్. వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్‌ని బట్టి, ప్రపోర్షన్స్‌ని బట్టి హ్మ్. మనం కూర్చొని డిస్కస్ చేస్తాం వాళ్ళతో. హ్మ్. ప్రీ అండ్ పోస్ట్ పాత హ్మ్. చేసిన కేసెస్‌ని కూడా వాళ్ళకి ఎగ్జాంపుల్‌గా చూపిస్తాం. ఇలా హ్మ్. ఉండొచ్చు అని చెప్పి. హ్మ్. సో, వాళ్ళకొక బేసికల్‌గా ఒక ఐడియా వస్తది. హ్మ్. పేషెంట్స్ రైనోప్లాస్టీలో మేము మాట్లాడేటప్పుడు చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌ని వాళ్ళతో ఎక్కువ డిస్కస్ చేయాల్సొస్తది. హ్మ్. రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళకి హ్మ్. సర్జరీస్ బావుంటాయి. అండ్ రిజల్ట్స్‌తో కూడా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే. ఓకే. సో, మెయిన్‌గా ఇప్పుడు డాక్టర్‌కి ఏ కైండ్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్ పేషెంట్ పెట్టుకుంటున్నారనేది చాలా ఇంపార్టెంట్ తెలియాలి. అవుతది. వెరీ ఇంపార్టెంట్. అండ్ హ్మ్. డాక్టర్ ఎంత మటుకు క్రియేట్ చేయగలరో వాళ్ళకి చెప్పగలగాలి. హ్మ్. ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. హ్మ్. ఇంతవరకు నీకు రావచ్చు. హ్మ్. ఇంత పర్సెంటేజ్ అండ్ హి హాస్ టు అండర్‌స్టాండ్ అండ్ యాక్సెప్ట్ దట్. హుహు. సో, యాహ్! బేసిక్‌గా మనం ఇప్పుడు చాలా సర్జరీస్ గురించి ఇన్ డీటెయిల్‌గా మాట్లాడుకున్నాము. అసలు ఏం జరుగుతది అందులో? పేషెంట్స్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? అందులో కాన్సిక్వెన్సెస్ ఏంటి? అండ్ ఇంకా చెప్పాలి అంటే వాళ్ళొచ్చినప్పుడు ఎటువంటి సిట్యుయేషన్స్‌లో వస్తారు? ఎలా డీల్ చేస్తాం? లైక్ ఆల్‌మోస్ట్ అన్నిటి గురించి మాట్లాడుకున్నాం గదా! అసలు సర్జరీకి వెళ్ళాలి అని అన్నప్పుడు ఎందుకు ఒక బోర్డ్ సర్టిఫైడ్ సర్జన్ దగ్గరికే వెళ్ళాలి? అదే నేనెప్పుడు చెప్తూ ఉంటా అండి. అంత బాగా అయిపోయినప్పుడు బానే ఉంటది. హ్మ్. ఏ సర్జన్ అన్నా చేయొచ్చు అనుకున్నా, ఎవరైనా చేస్తున్నారేమో అలవాటున్నోళ్ళు ఓకే. హ్మ్. కాంప్లికేషన్స్ వచ్చేసరికి ఆ స్ట్రాంగ్ బేస్ తెలియని వాళ్ళు కాంప్లికేషన్స్‌ని హ్యాండిల్ చేయలేరు. హ్మ్. సో, ఇప్పుడు మేము ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ చదవాలంటే 14-15 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అది. ఓహ్ మై ఉట్టి గాడ్! మెడిసిన్, హ్మ్. ఎంఎస్ జనరల్ సర్జరీ, ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ. సో, ఇన్ని రోజులు మేము ట్రైన్డ్ ఫర్ ద ప్రొసీజర్స్, హ్మ్. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్, దాన్నెలా డీల్ చేయాలి అన్నదానికి వేరియస్ స్టాండర్డ్స్‌లో చదువుకున్నాం. హ్మ్. సో, ప్రొసీజర్ బాగా అయిపోయినంత కాలం బానే ఉంటది గానీ, ఆ కాంప్లికేషన్ అన్నది డీల్ చేయాలి అంటే మాత్రం ప్లాస్టిక్ సర్జనే ఇంపార్టెంట్. సో, ఇప్పుడు కొన్ని ప్రొసీజర్స్‌కి స్టెరిలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. హ్మ్. నీకు ఒక సర్జన్‌కి స్టెరిలిటీ గురించి హ్మ్. అంటే మా రూట్స్‌లో దాన్ని ఇంబైబ్ చేసేస్తారు. హ్మ్. ఇలా స్టెరైల్‌గా ఉండాలి. ఇది స్టెరిలిటీ అని చెప్పి. సో, హ్మ్. అది 1 ఇయర్ ఫెలోషిపో ఆర్ 10 రోజులు ఎవరో చేయడమో చూసి చేస్తే హ్మ్. ఆ నాలెడ్జ్ ఉండదు గదా! హ్మ్. హ్మ్. అవునవును. దానివల్ల మిస్‌హ్యాప్స్ అవ్వచ్చు. ఓకే. సో, ఓకే. అందరికీ అవుతాయని కాదు. బట్ అవ్వచ్చు. బట్ మనం ఛాన్స్ చెప్పలేం. తీసుకునే ఛాన్స్ సిట్యుయేషన్ గదా! తీసుకోవద్దు హ్మ్. అని అంతే. అవును. సో, ఎప్పుడైనా ఇలా జరిగిందా డాక్టర్? అంటే వేరే వాళ్ళ దగ్గర చేపిచ్చుకొని అంటే ప్రొఫెషనల్స్ దగ్గర కాకుండా సర్టిఫైడ్ డాక్టర్స్ దగ్గర కాకుండా వెళ్లి చేపిచ్చుకొని అది ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ మీ దగ్గరకొచ్చి డాక్టర్ ఇలా అయింది అని చెప్పి ఎప్పుడైనా ఇలా జరిగిందా? చాలా మంది వస్తారు హ్మ్. అలాగా. చాలా మంది వస్తారు. అండ్ అది మేము చూసినప్పుడు అంటే అయిపోయిన దాన్ని ఏం చేయలేము. ఆ! ఇప్పుడు దాన్ని కామెంట్ చేయలేము. దాన్ని రివర్స్ కూడా చేయలేం. బట్ ఉన్న వాటిలోంచి బెటర్‌గా ఏం రిజల్ట్ ఇవ్వగలమో ట్రై చేస్తాం. హ్మ్. కొన్ని చేసి బెటర్‌మెంట్ చేయొచ్చు. కరెక్టబుల్ థింగ్స్ ఉంటాయి. కొన్ని ఏమి చేయలేము అని ఉంటే అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం అంతే. సో, ఓహో! విల్ ట్రై టు హెల్ప్ దెమ్. బట్ అయిపోయిన తర్వాత ఏం చేయలేం. సో, హ్మ్. అందుకనే వెన్ యూ ఆర్ గోయింగ్ అహెడ్ విత్ కాస్మెటిక్ సర్జరీ 2-3 టైమ్స్ చెక్ అబౌట్ ద డిగ్రీస్ కానీ, డాక్టర్ గానీ, క్లినిక్ గానీ వాటెవర్. హ్మ్. అండ్ హ్మ్. దెన్ గో అహెడ్ విత్ యువర్ సర్జరీ. సో దట్ పోస్ట్ ఆప్‌లో యూ విల్ బీ ఇన్ సేఫ్ హ్యాండ్స్. డెఫినైట్‌లీ. యువర్ రిజల్ట్స్ విల్ బీ గుడ్. యువర్ పోస్ట్ ఆప్ రికవరీ విల్ బీ గుడ్. ఎనీథింగ్ హ్యాపెన్స్ దే విల్ టేక్ కేర్ అలా. హ్మ్. హ్మ్. సో, హౌ పెయిన్‌ఫుల్ గదా! ఒక దగ్గరికెళ్ళి అది ఫెయిల్ అయ్యాక మీ అవును. దగ్గరకొస్తే మీరు కూడా ఏం చేయలేని అవును. సిట్యుయేషన్స్‌లో ఇట్స్ ఉంటాయి వెరీ కొన్ని. డిఫికల్ట్. యాహ్! ఇంకొకటి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రతి ఒక్కరి ఫీలింగ్ ఏంటంటే హాస్పిటల్‌కెళ్తే పక్కా డాక్టర్ ఏదోటి చేసుకోవాలని చెప్తారు. ఎళ్ళకు అవసరమా అని ఇలా డిస్కరేజ్ చేసేవాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు. మీరు ఆహ్, ఇప్పుడు వ్యూవర్స్‌కి ఏం చెప్తారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవసరం ఉంది అని అంటేనే మీరు పక్కా చేయించుకోవాలి అని. కొంతమంది మాకు చేయించుకోవాలని ఉంది అన్నా కూడా మీరు నో చెప్తారు అని అంటున్నారు గదా! హౌ అని?
సో ఇప్పుడు దీంట్లో 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉండొచ్చు. కొన్ని ప్రొసీజర్స్ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి. అది మనం డే ఇన్ అండ్ ఔట్ రొటీన్‌గా మన స్కిన్ అవ్వచ్చు. దాని స్కిన్ రొటీన్ కేర్ అంటాము. ఇప్పుడు దాంతో పాటు ఇప్పుడు చాలా మంది నాకు బ్రైట్ స్కిన్ కావాలి ఆర్ ఫ్లాలెస్ స్కిన్ కావాలి అలా అడుగుతూ ఉంటారు. దానికి మనం చాలా ఆఫీస్ ప్రొసీజర్స్ చేస్తూ ఉంటాం. స్కిన్ బూస్టర్స్ అని, కాకపోతే ఫేస్ మీద ఫిల్లర్స్, బొటాక్స్ ఇలాంటివన్నీ ఇస్తాం. సో ఇప్పుడు అలాంటివన్నీ ఏంటంటే స్కిన్ బూస్టర్స్ అన్నది అది పర్టిక్యులర్ నీడ్ అనే కాదు. కొంతమందికి హైడ్రేషన్, అది ఫైన్ వ్రింకిల్స్ పోవడానికి, అన్‌ఈవెన్ టోన్, స్కిన్ విల్ లుక్ మోర్ బ్రైట్ అని చెప్తాము. అది తీసుకోవచ్చు. తీసుకోకపోయినా కూడా ఏం నష్టం ఉండకపోవచ్చు. బట్ స్టిల్ ఇట్ క్యాన్ బి అడ్వైజ్డ్. సో ఇప్పుడు మేమేంటంటే ఆ 2 ఆప్షన్స్ చెప్తాం. నీకు స్కిన్ బూస్టర్ నాకు కావాలి అంటే యూ కెన్ బి టేకెన్. సో అలాంటి వాళ్ళకి ప్లస్ మైనస్ కదా, అది వాళ్ళ చాయిస్. కొంతమంది బాగా హ్యూజ్ టమ్మీతో వస్తారు. నాకు సర్జరీ వద్దు, నాన్ సర్జికల్ అని చెప్తారు. చాలా మంది క్లినిక్స్‌లో అది నాన్ క్వాలిఫైడ్ వాళ్ళు, డైవారికేషన్ ఆఫ్ రెక్టై, హ్యూజ్ అబ్డోమెన్ ఇలాంటి వాళ్ళందరికీ నాన్ సర్జికల్ లైపోసక్షన్ అని చెప్పి 6 వీక్స్, 8 వీక్స్, 6 మంత్స్ చేస్తున్నారు. ఏమీ రిజల్ట్ రావట్లేదు. నీకు రిజల్ట్ రాకపోయినా పర్లేదు, పోనీ అంతగా డబ్బులు అన్నీ ఖర్చయిపోతున్నాయి. అది కాకుండా కాంప్లికేషన్స్ వస్తే కొంతమంది బర్న్స్‌తో కూడా వస్తున్నారు. సో అలాంటివి నాట్ అడ్వైజబుల్. వాళ్ళకి మేమేం చెప్తామంటే నీకు టమ్మీ టక్ చేయాలి. నీకు టమ్మీ టక్ చేస్తే ఇట్లాంటి రిజల్ట్స్ వస్తాయి. లేదు అంటే డోంట్ గో అహెడ్ విత్ సర్జరీ. అంతేగాని ఈ నాన్ సర్జికల్ నీకు సెట్ కాదు. దానికి సెట్ అయ్యే పేషెంట్స్ డిఫరెంట్‌గా ఉన్నారు. వాళ్ళకి మేము కూడా అడ్వైజ్ చేస్తాం నాన్ సర్జికల్. బట్ అలాంటి చాయిస్ అన్నది ఓన్లీ సర్జన్ చెప్పగలరు. సో ఇఫ్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దేర్ రిజల్ట్, నేను వాళ్ళకి అది చెప్పను అసలు. నేను సో అలాంటి వాళ్ళకి మాత్రం క్లియర్‌గా చెప్తాను. నేను ఇది చేస్తాను, నీకు మంచి రిజల్ట్ ఇస్తాం డెఫినెట్‌గా. బట్ కొంతమంది ఇలా విని ఎక్కడో తక్కువ చేస్తున్నారు అని చెప్పి చేయించుకోవడం నాట్ కరెక్ట్. నాట్ అడ్వైజబుల్ అసలు. అండ్ మెయిన్‌గా ఒక పేషెంట్‌కి డాక్టర్ పైన పక్కా ఉండాల్సింది ట్రస్ట్, వాళ్ళ స్కిల్స్ పైన. ఒకే డాక్టర్ మీద ఉండాల్సిన పని లేదు. మేబీ హీ ఆర్ షీ కెన్ టేక్ 2 or 3 కన్సల్టేషన్స్, బట్ బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్స్ తీసుకొని ఆ సర్జరీ నీడ్ ఉందా లేదా అన్నదాన్ని డిసైడ్ అవ్వచ్చు. డెఫినెట్‌గా ఒకరి మీదే అన్నట్టు కాకుండా దే హావ్ ఆప్షన్స్ కదా, వెళ్ళి క్రాస్ వెరిఫై చేసుకొని వన్స్ అందులోకి ఎంటర్ అయ్యే ముందు మాత్రం యూ షుడ్ పక్కాగా డాక్టర్ మీద ట్రస్ట్ ఉండే ఎంటర్ అవ్వాలి. yes, correct. ఇంకొకటి, సర్జరీ చేయించుకునే ముందు మోస్ట్ కామన్ క్వశ్చన్ ఏంటి ప్రతి ఒక్క పేషెంట్ మిమ్మల్ని అడిగేది? కొంతమంది నేను ఎప్పుడు నడుస్తాను అని అడుగుతారు అనుకుంటాను. ఇంకొకటి ఎప్పుడు జిమ్ చేసుకోవచ్చు అని అడుగుతారు. సో అది డిఫరెంట్ సర్జరీస్‌కి డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. మేము నార్మల్‌గా రఫ్‌గా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ అవర్ ప్రొసీజర్స్‌కి 2 to 3 వీక్స్ ఈస్ ద టైమ్ ఫర్ హీలింగ్ అని చెప్తాము. 3 వీక్స్ తర్వాత నుంచి యూ ఆర్ అలౌడ్ టు వాక్ అండ్ డూ మినిమల్ యాక్టివిటీస్ అవన్నీ చేసుకోవచ్చు. జిమ్మింగ్ ఏమో డిఫరెంట్ సర్జరీస్‌లో డిఫరెంట్ ఇదిలో ఉంటాయి. వెయిట్ లిఫ్టింగ్ వాటికి. మోస్ట్ కామన్ డైట్ కూడా అడుగుతారు. పప్పు తింటే పస్సు వస్తదా? ఇది ఒకటి అడుగుతారు. డైట్‌తో ఏం రిలేషన్ లేదు. మేమేం చెప్తామంటే యూ ఈట్ హెల్తీ డైట్, గుడ్ అడిక్వేట్ హైడ్రేషన్. హెల్తీలో కూడా ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకుంటే హీలింగ్ బాగుంటది అంతే. పర్టిక్యులర్ ఐటెంకి పస్సు వస్తదా అని ఏం లేదు. అలా డైట్ రెస్ట్రిక్షన్ లేదు. సో ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న చాలా మంది వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉండుండొచ్చు, ఇన్సెక్యూర్‌గా చెప్పుకోలేకపోవచ్చు. అలాంటి అమ్మాయిలకి ఆర్ ఇండివిజువల్స్‌కి, అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇట్స్ సేమ్ కదా, సో ఆ ఇండివిజువల్స్‌కి మీరు ఏం చెప్పాలనుకుంటారు? సో ఇప్పుడు దాకా మనం మాట్లాడిందల్లా మోస్ట్లీ ఉమెన్ని డైరెక్ట్ చేస్తున్నట్టు ఉంది. యాజ్ యూ సెడ్, నాకు ఇప్పుడే అది అర్థమైంది. ఈ మధ్య కాలంలో మెన్ కూడా చాలా మంది దేర్ అంటే ముందు నుంచి ఉంది, బట్ వాళ్ళ స్కిన్ కేర్ కానీ పర్సనల్ కేర్ కానీ చాలా ఎక్కువగా సీక్ చేస్తున్నారు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్, హెయిర్ ఫాల్కి ట్రీట్మెంట్స్, తర్వాత ఫేషియల్ సర్జరీస్, రైనోప్లాస్టీ, ఫేషియల్ కాంటూరింగ్, తర్వాత గైనకోమాస్టియా, లైపోసక్షన్స్, ఇట్లాంటివన్నీ టమ్మీ టక్స్ మెన్లో కూడా చేస్తాం. సో దే ఆర్ ఆల్సో సీకింగ్ గుడ్ ఇది. వీళ్ళందరూ ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ అ డౌట్, ఫస్ట్ మనం ఆన్లైన్ ఎతుకుతున్నాం బికాస్ ఆఫ్ ద అవైలబిలిటీ, సోషల్ మీడియా అండ్ ఆల్ దాట్. సో ఎతికిన తర్వాత సర్చ్ ఫర్ అ ప్లాస్టిక్ సర్జన్.
ప్లాస్టిక్ సర్జన్, బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ యూజువల్లీ వాళ్ళు డిస్‌ప్లేలో పెడతారు, తెలిసిపోతది. అండ్ గో ఫర్ అ కన్సల్టేషన్. ఆ కన్సల్టేషన్‌లో బేసిక్‌గా ఫస్ట్ కన్సల్టేషన్ ఈజ్ ఓన్లీ టు నో అసలు నాకు డిఫెక్ట్ ఉందా? అంటే చెయ్యాల్సినంత నీడ్ ఉందా? లేదా? చేస్తే ఏం చేయొచ్చు? ఒకవేళ ఆ చేసే ప్రొసీజర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయించుకొని దానిలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ నాకు రియలిస్టిక్‌గా నేను యాక్సెప్ట్ చేయగలనా? సో, నా ఫస్ట్ కన్సల్టేషన్‌లో పేషెంట్స్ అందరికీ ఏం చెప్తా అంటే, ఇది మీకు సర్జరీయే చేస్తాను అన్న దానికి డెసిషన్ కోసం రమ్మనలేదు. బికాజ్ థెల్ బి వెరీ యాంగ్షియస్. ఎక్కడో దగ్గర నాకు సర్జరీ చెప్పకపోతే బాగుండే అని కూడా అనిపిస్తా ఉంటది. సో, అప్పుడు వాళ్ళకి చెప్తాం ఏంటంటే, ఈ మధ్య కాలం నీకొచ్చే ఏ ఇష్యూ అయినా కూడా సర్జరీ తర్వాత రిజల్ట్స్ చూసి యూ విల్ ఫర్గెట్ ఆల్ దట్. సో, అలాంటి కండిషన్స్ ఉంటేనే వాళ్ళకి మనం సర్జరీ ఎక్స్‌పెక్ట్ చేసి చెప్పాలి. అలాంటప్పుడు ఫస్ట్ విల్ బి ఓన్లీ ఇన్ఫర్మేషన్. దే విల్ ఆస్క్, ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటాం. అన్నీ క్లియర్ అయిన తర్వాత ఐ విల్ టెల్ దెమ్ గో హోమ్, సిట్ ఆన్ ఇట్, డిస్కస్. ఆలోచిస్తూ ఉంటే దాని నుంచి క్వెషన్స్ వస్తాయి. దాని నుంచి సెర్చ్ చేస్తారు. అండ్ యూజువల్లీ ఆల్ మై పేషెంట్స్ విల్ కమ్ ఫర్ అ సెకండ్ కన్సల్టేషన్. ఒక పేపర్ మీద అన్ని రాసుకొని వస్తారు. కొంతమంది చాట్ జీపీటీ క్వెషన్స్‌తో కూడా వస్తారు. వచ్చిన తర్వాత సెకండ్ టైమ్ ఈజ్ టైమ్ వేర్ వాళ్ళ టెన్షన్స్, వాళ్ళ మిస్‌కన్సెప్షన్స్ ఆర్ వాటెవర్ అవన్నీ క్లియర్ అవుతాయి. దాని తర్వాత దే విల్ డిసైడ్ వెదర్ దే వాంట్ టు గో విత్ ద సర్జరీ ఆర్ నాట్. నైస్. అసలు ఈ మధ్య పేషెంట్స్ కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా కంప్లీట్‌గా రీసెర్చ్ చేసుకొని వస్తున్నారు. అండ్ దట్స్ అ వెరీ గుడ్ థింగ్. యాహ్! రీసెర్చ్ చేయాలి. మిస్‌ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ చేయకూడదు. నువ్వు ఎంత రీసెర్చ్ అన్నా చేసుకో. ఆ ఫైనల్ క్వెషన్ అన్నది ఒక డాక్టర్ దగ్గర నుంచి తెలుసుకుంటే బెటర్. అప్పుడు ఒక ప్రాపర్ క్లారిటీ కరెక్ట్. వస్తది. కరెక్ట్. రీసెర్చ్ చేయడం డెఫినెట్‌లీ అసలు వెరీ రాంగ్ కాదు. ఇంపార్టెంట్ కూడా. యాహ్! మనకి ఇంకా ప్రాపర్ అవేర్‌నెస్‌తో డాక్టర్ దగ్గరికెళ్తే ఇంకా ప్రాపర్‌గా క్వెషన్స్ చాలా అడగొచ్చు. అవును. అర్థం చేసుకోవడానికి కూడా కొన్ని బావుంటది. సార్లు గుడ్ క్వెషన్స్ అడుగుతారు పేషెంట్స్. అంటే మనం అరే! ఈ పాయింట్ బాగా అడిగాం అనిపిస్తది. అట్లాంటి క్వెషన్స్ చాలా నాకిప్పుడు గుర్తు రావట్లేదు. బట్ యెస్, యాహ్! పేషెంట్స్ ఆర్ డెఫినెట్‌లీ. డెఫినెట్‌లీ వెరీ ఇంటెలిజెంట్. మంచిగా అడుగుతారు. టు ద పాయింట్. యెస్. సో, యాహ్! ఇది ఈ కాస్మెటిక్ సర్జరీస్ అనేవి విమెన్‌కి మాత్రమే కాదు, యాహ్! మెన్ కూడా వచ్చి చేసుకోవచ్చు. అండ్ ఎవరైనా కూడా ఫుల్ కాన్ఫిడెంట్‌గా రావచ్చు. ఒక ప్రాపర్ బోర్డ్ సర్టిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏది రైట్, ఏది రాంగ్ ప్రాపర్ గైడెన్స్ అంతా కూడా మనకు అక్కడ నుంచి దొరుకుద్ది. కరెక్ట్. సో, ఇట్స్ వెరీ నైస్. యాక్చువల్లీ ఐయామ్ సో గ్లాడ్ టాకింగ్ టు యూ. మీతో చాలా విషయాలు ఈరోజు మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. డెఫినెట్‌లీ మళ్ళీ మనం కలుద్దాము. ఇంకా కొన్ని క్వెషన్స్‌తో ఈ వీడియోలో కామెంట్ సెక్షన్‌లో చెప్పే కామనర్స్ క్వెషన్స్ ఏంటి, డౌట్స్ ఏంటి ఇవన్నీ కూడా నోట్ చేసుకొని డెఫినెట్. మనం యాహ్! డిస్కస్ యాహ్! అయితే చేద్దాము. మీ క్వెషనర్ వాస్ వెరీ గుడ్. లైక్ అంటే గుడ్ నాలెడ్జ్ టు ద పీపుల్. ఏదైతే యాహ్! మనం చెప్దాం అనుకున్నామో ఐ థింక్ ఇట్ హాస్ రీచ్డ్ ద పీపుల్ మన అనిపిస్తుంది. ఎండ్ గోల్ చూసే వాళ్ళకున్న ఇన్‌సెక్యూరిటీస్ గాని, యాహ్! క్వెషన్స్‌కి ఆన్సర్స్ గాని ఇఫ్ దిస్ వీడియో ఈస్ హెల్పింగ్ సమ్‌వన్ ఔట్ దేర్ అంతే ఇంకా దట్స్ ద సక్సెస్ అయినట్టే థింగ్. చాలు. అంతే. యాహ్! నేను యాక్చువల్లీ డాక్టర్స్ ఐయామ్ అ వెరీ కెమెరా షై పర్సన్ అండ్ ఐ డోంట్ లైక్ టు టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. మన టాలెంట్‌తో రావాలి పేషెంట్ అని చెప్పి. బట్ దీస్ డేస్ ఏమవుతుందంటే ఆల్ ద మిస్‌కన్సెప్షన్స్ ఎవరు పడితే వాళ్ళు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల పీపుల్ ఆర్ క్యారీడ్ అవే విత్ ఆల్ దట్ స్టఫ్. సో, ఇలాంటివి ఓన్లీ ప్రొఫెషనల్. జరగాలి. అండ్ ఐ ఆస్క్ ఆల్ మై కొలీగ్స్, నా ఫ్రెండ్స్ అందరిని కూడా చెప్తూ ఉంటాను, డూ వీడియోస్ బికాస్ ఇట్ విల్ హెల్ప్ పేషెంట్స్. దట్స్ ఇట్. డెఫినెట్‌లీ. ఎందుకనంటే ఎవరెవరో వచ్చి చెప్పడం వల్ల ఎలా తెలుస్తది ఏది రైట్, ఏది కరెక్ట్. రాంగ్ అని కరెక్ట్. చెప్పేసి. కరెక్ట్. ఇప్పుడు బోర్డ్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ ఉంటారు డాక్టర్స్. ఒక నంబర్ ఉంటది. అది సెర్చ్ చేస్తే ఇలా వస్తది అని ఎలా తెలుస్తది మాకు? డెఫినెట్‌లీ అవును. తెలీదు అవును. కదా! అవును. మీరెవరైతే అందులో ఏమంటారు సర్టిఫైడ్ యెస్. ఉన్నారో వాళ్ళు యెస్. కెమెరా ముందొచ్చి మాట్లాడితే ఈరోజు నాకు తెలిసింది. కరెక్ట్. ఇది రిలీజ్ అయ్యాక ఇంకొంతమందికి తెలుస్తది. కరెక్ట్. సో, డెఫినెట్‌లీ మీరు ముందుకొచ్చి మాట్లాడడం అనేది అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి ఒక యెస్. కీ రోల్ అయితే పక్కా ప్లే అవును. చేస్తది. కరెక్ట్. డెఫినెట్‌లీ. సో, నైస్ టాకింగ్ టు యూ డాక్టర్. సేమ్ నెక్స్ట్ హియర్. టైమ్ మళ్ళీ కలుద్దాం. యాహ్! యాహ్! ష్యూర్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై. యూ టూ.